పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. మానవ సేవయే మాధవ సేవ. ఇంతకంటే గొప్పగా దేవుణ్ణి పూజించే పద్ధతి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎదుటి మనిషికి సహాయపడడానికి జేబు నిండా డబ్బే ఉండక్కర్లేదు. మనసు నిండా మానవత్వం ఉంటే చాలు. ఆపదలో ఉన్నవాడికి ఆదుకునేవాడు దేవుడు, ఆదుకునేవాడికి ఆపదలో ఉన్నవాడు దేవుడు. ఫస్ట్ సుబ్బరాజు గారు అంటేనే ఒక అమాయకత్వమైన నవ్వు. ఏమనుకోవాలి ఇక ఏమంటారు, చిన్న ఆజానుభావుడు లాంటి చిన్నపిల్లాడా? ఎలా డిస్క్రైబ్ చేస్తారు దాన్ని? ఏమో అమాయకుడు అంటే ఐ డోంట్ నో, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్, ఇట్ రియలీ హెల్ప్స్ మై పర్సనాలిటీ. అంతేనా? నిజంగా అంతేనా, లేదా జనాలను అలా మభ్య పెడుతున్నారా? మభ్య పెట్టడం మరి మీకు అంటే చిన్నపిల్లలు అంటూ నన్ను దేని బట్టి చెప్పారు? మీ నవ్వు చూస్తే నవ్వుతే ఎలా మభ్య పెట్టాలి? ఓకే, చాలామంది మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది, చాలామంది ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు. ఓకే, అది పక్కన పెట్టేస్తే మీరు ఎందుకండి, చాలామంది క్వశ్చన్ ఏంటంటే, ఎవరు అడిగినా ముందు మీ మీద వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు సుబ్బరాజు గారి ముందు చాలా దూరం అయ్యారు సినిమాలకి, చాలా వరకు కనబడట్లేదు ఎందుకు? లేదే, నేను దూరం అలా 2013 మిర్చి అయ్యాక స్టార్టెడ్ బాహుబలి 2000 జూన్ 2013. సో అప్పటిదాకా సినిమాలు అయినాయి. దాని తర్వాత కొంచెం తగ్గినాయి. ఎందుకు తగ్గడానికి రీజన్ ఏంటంటే, సో కొంచెం ఎక్కువ నేను ఆ బాహుబలికి ఒక అన్లిమిటెడ్ డేట్స్ దానికి కేటాయించడం జరిగింది. దాంతో ఒక గెటప్ ఒకటి దానికి, ఈ గెటప్ దానిదే. సో ఆ గెటప్తో ఆ క్యారెక్టర్లో కొంచెం నేను ఫిక్స్ అయ్యాను. ఓకే ఓకే. సో ఆ షూటింగ్ గ్యాప్స్లో వచ్చిన సినిమాలే ఈ మధ్యన వచ్చిన శ్రీమంతుడు కానీ, శ్రీరస్తు శుభమస్తు కానీ, పూరిగా రోగ్ కానీ, ఇలాంటి ఈ సినిమాలన్నీ. సో మిగతా టైంలో నేను టోటలీ ఇంటూ దట్ ఫిలిం అన్నమాట. ఇది మీరు మాట్లాడేది బాహుబలి 2. సో 2 అది ఏమైందంటే 1, 2 ప్యారల్ గానే. సో ఇట్స్ 1 and 2 ఆర్ నాట్ 2 ఫిలిమ్స్. సో ఇట్స్ 4.5 hours 5 hours ఫిలిం అది బాహుబలి అనేది. సో షూటింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా 2013లో ఒక 3-4 months దాన్ని షూట్ చేసాం. దాని తర్వాత 2-3 months కదా, ఆల్మోస్ట్ ఆల్ జూన్, జూలై, ఆగస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ వరకు కూడా 2 సినిమా తాలూకా షార్ట్స్ చాలా చేసాం. ఓకే ఓకే. సో తర్వాత ఏమైందంటే టోటల్గా 1 ఫినిష్ చేయాలని చెప్పి టోటల్ డేట్స్ దాని మీదకి వెళ్ళి ఆ 1 చేస్తే, సో ఆ టైంలో నేను ఖాళీగా ఉండి ఆ టైంలో శ్రీమంతుడు ఇలాంటి సినిమాలు చేయడం జరిగింది. కాకపోతే ఇదివరకు ఏంటంటే ఒక 10 to 15 ఫిల్మ్స్ చేసి ఉన్నాను ఎవ్రీ ఇయర్. సో ఇది కొంచెం ఈ సినిమాకి బికాజ్ ఇట్స్ బాహుబలి కదా, సో దానికి టోటల్ డేట్స్ వెళ్ళడం వల్ల ఈ 2-3 yearsలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయలేకపోయాను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు బాగానే ఉన్నారు మీరు, ఆ మధ్య మరీ ఫిజిక్ బాగా తగ్గారు, మొహం పీక్కుపోయినట్టుగా, అది కొన్ని సినిమాల్లో కనబడ్డారు. ఏ సినిమాలో పేర్లు గుర్తులేవు, బట్ చాలా మంది సుబ్బరాజు ఇలా అయ్యారు, అలా ఏం లేదా? మీరు సెపరేట్ దేనికోసం తగ్గడం వల్ల? లేదు, ఎప్పుడు అలాంటి నేను ఎప్పుడు తిండి ఆపను. దట్ ఐ గోట్ స్వీట్ టూత్ ఎక్కువ, నాకు స్వీట్స్ ఆపలేను నేను. ఐ డోంట్ డూ దట్. ఇంత శ్రీమంతుడు టాపిక్ వచ్చింది కాబట్టి, శ్రీమంతుడిలో ఆ చిన్న క్యారెక్టర్ వేశారు మీరు. అసలు చాలా మంది క్యారెక్టర్ చిన్నది కదా, ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వాంటిటీ క్యారెక్టర్ అది, అండ్ ఇట్స్ అ నైస్ హిలేరియస్ క్యారెక్టర్ అది. ఈడు అంటే ఈ క్యారెక్టర్ చాలా ఫిలసాఫికల్ క్యారెక్టర్. అది యాక్చువల్లీ చెప్పాలంటే మిర్చి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. ఓకే. సో సమ్హౌ కొంచెం లెంగ్త్ వల్ల దాన్ని కొంచెం తగ్గించాల్సి వచ్చింది, అంతే తప్ప క్యారెక్టర్ ఇస్ గుడ్. ఐ షాట్ ఆల్మోస్ట్ 15-20 days షాట్ చేసాం సినిమాకి. ఓకే. చాలా మంది ఏంటి సుబ్బరాజు లెంగ్త్ ఆఫ్ ది ఫిల్మ్ వల్ల కొంచెం ఇది కొంచెం తగ్గించాలి. అది మీ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే? లేదా ఒరిజినల్ క్యారెక్టర్ ఏం మరి, ఏముందో ఒక్కొక్కరికి ఒకలా కనపడతాం కదా, శివకేమన్నా అలా కనపడ్డానేమో. ఓకే ఓకే. అండ్ మీ ఫిజిక్ విషయంలో చాలామంది అసలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీరు చాలామంది కొత్త జనరేషన్కి మీరు ఇచ్చే, కొత్తగా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు ఈ ఫిజిక్స్? అంటే నాకు తెలుస్తున్న పరిజ్ఞానంలో, అంటే ఇది నా సొంతంగా నాకు వచ్చిందనడం కానీ జ్ఞానం మా ఫాదర్ నుంచి వచ్చిన జ్ఞానం.
ఒక సెల్ఫ్ బాడీ, నీ పర్సనల్ బాడీ నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు, టు బి ఫ్రాంక్. అంటే నాకు తెలిసిన ఏంటంటే నువ్వు నీ బాడీలో ఏం జరుగుతుంది, నీ బాడీ ఎలా ఉంది, నీ బాడీలో ఉన్న మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, ఇవన్నీ కూడా ఏం తింటే ఎలా ఉంటుంది, ఏం చేస్తే ఎలా ఉంటుంది నీ బాడీ అని నీకు ఒక్కడికి తెలుస్తుంది. సో ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దేహం మీద దానికి ఒక అవగాహన రావాలి. వస్తే ఏం తింటే పడుతుంది, ఏం తింటే పడదు. లిజన్ టు యువర్ బాడీ. ఇఫ్ యూ స్టార్ట్ లిజనింగ్ టు యువర్ బాడీ, ఇట్ విల్ గివ్ యూ ఆన్సర్స్. యూనో ఇట్ విల్ గివ్ యూ, ఇట్ విల్ టెల్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం ఏంటంటే మనకి మన యావికేషన్లో పడి మన ఫిజిక్ని నెగ్లెక్ట్ చేసి మనం వాట్ విల్ డూ ఇస్ విల్ కీప్ అవర్ టోటల్ హెల్త్ అండ్ ఫిజిక్ ఇన్ టు అదర్ హ్యాండ్స్ అనమాట. ఒక ట్రైనర్స్ను వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి నాకు తెలిసి ట్రైనర్స్ అనేవాళ్ళు ఒకటి చదువుతారు, చదివి దీని ప్రకారం ఫాలో అయిపోతారు. బట్ ఐ డోంట్ థింక్ ఫిజిక్ వర్కౌట్ లైక్ దాట్. ఇట్ డజంట్ వర్కౌట్. అంటే నువ్వు దాన్ని వింటావు అంటే ఇప్పుడు నువ్వు ఏదో తింటావు, ఏదో పప్పు తింటావు, లేకపోతే ఏదో తింటావు, అది నీకు పడిందో, నీ బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకుందో లేదో నీకే తెలుస్తుంది, నీ ట్రైనర్ తెలియదు. యూనో ఏదైనా చేసేటప్పుడు రకరకాల బాడీ రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా చేసేటప్పుడు పెయిన్ వస్తుందా, ఏమొస్తుందా అనేది నీకు తెలుస్తుంది, ట్రైనర్ తెలియదు. అంటే ఇది నేను ట్రైనర్స్ అనేవాళ్ళని డిస్కరేజ్ చేయట్లా. వీ హ్యావ్ టు టేక్ ట్రైనర్స్ యాజ్ అ గైడింగ్ టూల్స్, అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ యువర్ ఫిజిక్. దట్ ఈస్ వెన్ you'll get a wonderful health and physic. That's what I feel. సో మీరు ఓన్గా వర్కౌట్ చేస్తారు? యా, నేను ఓన్గానే చేసుకుంటాను. సో మీరు చేసే ఏంటి తెలుసుకోవచ్చా? ఏం లేదు, మా ఫాదర్ నాకు నా చిన్నప్పటి నుంచి కొంత ఎక్సర్సైజ్ రెజిమెన్ నేర్పించారు. సో ఏదేది చేయాలి, ఎలా చేయాలని ఆ రెజిమెన్ ప్రకారం ఫాలో అవుతుంటాను. ఓకే. సో దాని ప్రకారం ఏం తిండి తినాలి, స్వీట్స్ ఎక్కువ తిన్నాను అని చెప్పలేదు, బట్ అది నాకున్న తత్వం మీద తింటాను. కానీ యా, సో ఆ రెజిమెన్ ఫాలో అవుతుంటా. సో హౌ టు క్లిన్స్ యువర్ సెల్ఫ్ ఇంటర్నల్లీ. బయట ఎలా స్నానం చేస్తాం అలాగే ఇంటర్నల్ క్లీన్జింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీకి. అది చాలామంది మిస్ అవుతారు, అది చేయరు చాలామంది. యా, ఐ థింక్ దట్ గివ్స్ యూ వండర్ఫుల్ హెల్త్ యాజ్ పర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ ఫుడ్, మందు? యా, ఫుడ్ ఆబ్వియస్గా నువ్వు నీకున్న దీన్ని బట్టి అంటే నీ వాంట్ ఉంటుంది. అంటే క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి, నువ్వు చేసే ఎక్సర్సైజ్ని బట్టి, అన్ని రకాల తిను పదార్థాలని బాడీకి పనికొచ్చేది ఏదో ఉంటుందండి. సో ఏది మానక్కర్లా. సో యూ హ్యావ్ టు ఈట్ ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైం మనం ఏదన్నా ఒక ఫుడ్ రిస్ట్రిక్ట్ చేసామంటే బాడీకి ఆ క్రేవింగ్ ఉందంటే దట్ క్రేవింగ్ విల్ కమ్ అవుట్ ఇన్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషను, యాంగరు, రకరకాల వాటికి లీడ్ చేస్తాం. సో యా, ఇట్ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ టు ద బాడీ అకార్డింగ్లీ ఇట్ విల్ వర్క్అవుట్. మామూలుగా మీరు మందు, నాన్ వెజ్ తీసుకుంటారు? యా, మందు తాగుతాను అప్పుడప్పుడు, ఏదో వైన్ లాంటిది ఏదైనా సరదాగా బీర్ విత్ ఫ్రెండ్స్. ఐ డూ దట్. నాన్ వెజిటేరియన్ తింటాను. నాన్ వెజిటేరియన్ నా చిన్నప్పటి నుంచి అలవాటు. కాకపోతే అన్నీ పడవు నాకు. ఓకే. సీ ఫుడ్స్ అలా పడవు. ఓకే. మీ ఎగ్జాక్ట్ హైట్ ఎంతండి? 6'3" 6 యాజ్ పర్ ఏమో ఇట్స్ బీన్ ఏజెస్. నేను హైట్ చూసుకుని తర్వాత ఏం పెరుగుండాలండి. 6'3". మీరు మీ ఇద్దరు, అజయ్ అండ్ మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ హైట్? ఏం మరి అజయ్ ఎంతో మరి పక్కన నిలబడితే తెలిసిపోతుంది. మీరు కలిసి చేశారు? చాలా సినిమాలు చేశాను. మరి నేను ఉంటాను అనుకుంటా 1 ఇంచ్ హైట్గా. ఓకే. అంటే మీరు ఇద్దరు అంటే చాలా మంది కంపేర్ చేసుకుంటే అజయ్ అండ్ సుబ్బరాజ్ని ఎక్కువగా కంపేర్ చేసుకుంటారు జనాలు, ప్రేక్షకులు కూడా. ఓహో, ఆ సిమిలర్గా ఉంటాయి మీ ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ కొన్ని. సో అందువల్ల ఎక్కువగా అంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? గుడ్, కలిసి వర్క్ చేస్తాం బాగానే. ఇదివరకు మరి రెగ్యులర్గా మాట్లాడుకున్నాడు, మరి మధ్యలో మరి ఏమయ్యాడు కనపట్ల, చాలా రోజులైంది. ఫోన్ చేయట్లేదు అంటే నేను కూడా ఈ సినిమాలు కొంచెం తగ్గు చేశాను కదా. ఓకే. సో దాంతో కొంచెం. మీ హైట్లో ఏ హీరో అన్న ఉన్నారా తెలుగు ఇండస్ట్రీలో? వేణు ఉండేవారు, ఆయన మంచి హైటే. గోపీచంద్ మీ అంత హైట్ కదా? లేదు కదా. నాగార్జున గారు నాగ్ గారు కూడా
ఏమన్నంటే నేను ఇట్స్ బీన్ వైల్ లైక్ వర్క్ విత్ హిమ్ బట్ ఆయన 6'3" అయితే ఐ డోంట్ థింక్ సో. అవునా? ఓకే. ప్రభాస్ ఉంటాడు 6'2" ఐ థింక్. రాణా 6'2.5" ఉంటాడు. ఆడు నా మీద 1/2 ఇంచ్ తక్కువ. ఇది బాగా తెలుసు నాకు, ఎందుకంటే లీడర్ చేసినప్పుడు ఎక్కువ ఏంటి ఎక్కువ మాకు ఆన్ పార్ చేశాం కదా. రానా మీకంటే తక్కువ అంటే ఇంకా కదా హీ గాట్ హ్యూజ్ జిజాంటిక్ పర్సనాలిటీ కంపేర్డ్ టు. మీరు ఇంత హైట్, ఇంత మంచి ఫిజిక్ పెట్టుకొని, అఫ్ కోర్స్ మీరు అంటారు హీరోకి కావాల్సింది హైట్, రంగు కాదని, బట్ స్టిల్ మీకు రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదని అంటుంటారు. అఫ్ కోర్స్ మా ఫీలింగ్ కూడా. అంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? స్టిల్ గుర్తింపు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్క్ చేసేది గుర్తింపు కోసం కాదు. ఫస్ట్ పాయింట్ టు బీ ఫ్రాంక్, ఐ వర్క్ బికాజ్ నాకు ఇష్టం వర్క్ చేయడం, ఈ వర్క్ చేయడం. ఓకే. నేను ఇంతకుముందు ఐ యూస్ టు వర్క్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే. ఎక్కడండి? కపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వైజాగ్లో ఇక్కడ. ఓకే. నాకు ఎప్పుడు అక్కడ వర్క్లో నాకు కిక్ రాల. అంటే నాకు అలా కూర్చునే ఒకటే దాని మీద కన్సిస్టెంట్గా వితౌట్ అ మూమెంట్, ఆ మొనాటనస్ వర్క్ నాకు ఇష్టం లేదు. సేమ్ అదే అంబియన్స్లో ఆర్స్ టుగెదర్, ఐ నెవర్ లైక్డ్ ఇట్. సో అందుకని ఐ చూస్ దిస్ కైండ్ ఆఫ్ ఒక వర్క్ సినారియో. ఇలాంటి వర్క్ నాకు ఇష్టం. సో ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఈవెన్. సో దాని గురించి ఆ వర్క్ ఎంజాయ్మెంట్ కోసం, సో ద ప్లెజర్ ఆఫ్ లైక్ మీటింగ్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్, రకరకాల పీపుల్ని రకరకాల ప్లేసెస్లో వర్క్ చేస్తాం. కంటిన్యూస్ క్రియేటివ్గా ఉంటుంది జాబు, యూనో. సో నాకు ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అంబియన్స్ అండ్ అట్మాస్ఫియర్. ఓకే. సో మీరు క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు అసలు ఏమి అడిగారంట, నిజమేనా? దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఐ లవ్ టు వర్క్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. అలా ఇలా ఏమో నాకు తెలీదు. ఎందుకు అడగరంటే అడుగుతా, అంటే ఐ విల్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. అలా కాదు, ఇప్పుడు మీరు పూరి గారి మీదనో ఏ త్రివిక్రమ్ గారి మీదనో అడిగితే బ్లైండ్గా ఒప్పేసుకోవచ్చు. నాలాంటి ఒక కొత్త డైరెక్టర్ అడగగానే మీరు ఒప్పుకోవద్దుగా, అంటే ఏది అదేంటి అట్లీస్ట్? ఐ డోంట్ థింక్ సో. నేను వర్క్ చేయడానికి వచ్చాను ఇక్కడికి. సో ఐఎమ్ నాట్ హియర్ టు చూస్ థింగ్స్. చూస్ అంటే ఐ మీన్ టు సే అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ క్యారెక్టర్ ఐ విల్ అండర్స్టాండ్ ఇట్. అదర్వైజ్ నాకు మార్నింగ్ లేసి ఎర్లీ మార్నింగ్ లేసి ఐ హ్యావ్ టు వర్క్. నాకు కంటిన్యూస్లీ ఐ హ్యావ్ టు ఎవకేట్ మై సెల్ఫ్, దట్స్ ఆల్. అండ్ దట్ టు ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సినారియో, ఈ కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్. ఓకే. ఓకే. దట్ గివ్స్ మీ అల్టిమేట్ ప్లెజర్. ఓన్లీ యాక్టింగ్, ఇంకేదన్నా మీ గోల్స్ ఉన్నాయా? యాక్టింగ్ అని కాదు, దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్మాస్ఫియర్ ఐమ్ టాకింగ్ అబౌట్. అదే అట్మాస్ఫియర్లో డైరెక్షన్ కూడా అవ్వచ్చుగా. ఏది డైరెక్షన్ కూడా అవ్వచ్చుగా? లేదు, అదే అంటున్నాను, ఓన్లీ యాక్టింగ్. యాక్టింగ్ దీంట్లో నాకు ఇట్స్ గివ్ మీ మోర్ ప్లెజర్. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు, నా దగ్గర హైట్ ఉంది, మంచి రంగు ఉంది, ఊర్లోకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్ వచ్చేద్దాము బట్టలు సర్దుకొని అనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? అన్లెస్ ఇప్పుడు నీకు ఈ నేచర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైవ్లీహుడ్స్ టు బి ఫ్రాంక్. సో ఈ లైవ్లీహుడ్ నన్ను ఆర్టికులేట్ చేసింది. సో నాలాగా ఇఫ్ రియల్లీ ఇట్ ఆర్టికులేట్స్ యువర్ చాయిస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్, యూ హ్యావ్ టు కమ్. అదర్వైజ్ నరకం కదా నీకు. నీకు అనుకున్నది చేయలేనప్పుడే కదా మనిషికి హెల్ అనేది ఏంటో కనపడేది. సో అవుట్ ఆఫ్ పియర్ ప్రెషర్ నువ్వు వర్క్ చేస్తున్నావంటే ఏదో వీళ్ళు చెప్పారు కాబట్టి, లేకపోతే వీళ్ళు చేశారు కాబట్టి సాఫ్ట్వేర్ చేస్తున్నాను, లేకపోతే వాళ్ళు చేశారు కాబట్టి ఈ వర్క్ చేస్తున్నాను, ఏదో ఉద్యోగం చేయాలన్నారు కాబట్టి ఉద్యోగం చేస్తున్నాను అంటే దట్ ఇస్ అ హెల్ ఇన్ యువర్ లైఫ్. అంతకుమించి నరకం ఇంకోటి ఉండదు నాకు తెలిసి. నేను మాట్లాడేది ఏంటంటే, నేను హైట్ ఉన్నాను, మంచి రంగు ఉన్నాను. హైట్ రంగులు కాదు, అదే అంటున్నాను. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇఫ్ దిస్ ప్రొఫెషన్ రియల్లీ ఆర్టికులేట్స్ యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు డూ ఇట్. అదర్వైజ్ అంటే దాంట్లో అవగాహన తెచ్చుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలుసా మీరు అన్న ఆ బయలుదేరి వచ్చేవాళ్ళు ఇంకొకడు ఎవడో చెప్పాడని కాదు. దట్స్ ద పాయింట్, హ్యావ్ టు బి నోటెడ్. ఎవరెవరో 100 చెప్తూ ఉంటారు. నీ హార్ట్కి, నీ మైండ్కి, ఇఫ్ దట్ రియల్లీ హిట్స్ యూ, దిస్ ఈజ్ మై థింగ్. రంగు, హైటు డజంట్ మ్యాటర్ ఇన్ యాక్టింగ్. పర్సనాలిటీ, అందం, ఇట్ డజంట్ మ్యాటర్ ఇన్ యాక్టింగ్. ఇట్స్ ఓన్లీ వాట్ యువర్ హార్ట్ డ్రైవ్స్, ఐ ఫీల్. మీ బిగినింగ్ డేస్కి వస్తే మీరు వైజాగ్లో మీరు ఒక బార్ మెయింటైన్ చేస్తారా? బార్ ఉందా? లేదా మీ ఫ్యామిలీకి సంబంధించి? ఏం లేదు. అలాంటి బిజినెస్లు ఎప్పుడు లేవా?
బట్ ఆ టైంలో మీరు వైజాగ్లో బాగా గ్యాంగ్స్ మెయింటైన్ చేసేవారు. గ్యాంగ్స్ ఇక్కడ ఈ షోలో మీరు చాలా ఓపెన్ అప్ అవ్వాలి. యా ట్రూ నాకు వైజాగ్ నేను వెళ్ళింది 98లో వెళ్ళాను. కొన్ని రోజులు అక్కడెక్కడ ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకున్నాను. తర్వాత ఒక ఫ్యూ ర్యాంప్స్ చేశాను, మోడలింగ్ ర్యాంప్స్, బికాస్ దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. సో కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను, మళ్ళీ ఒక జాబ్ మీదకి వచ్చాను, మళ్ళీ ఆ జాబ్ నచ్చట్లే, మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, ఇంకో జాబ్లోకి వచ్చాను, ఇక్కడ అది నచ్చట్లే. సో ఒక వ్యాండరర్ లాగా కపుల్ ఆఫ్ థింగ్స్ చూస్తుంటే ఫైనల్లీ ఐ సెటప్ లైక్ వేర్ ఐఎమ్ గెటింగ్ ద ప్లెజర్ ఆఫ్ వర్కింగ్, నథింగ్. అలాంటి గ్యాంగ్స్ ఎప్పుడు లేవు. అస్సలు మీరు గ్యాంగ్ మెయింటైన్ చేయలేదు ఎప్పుడు? గ్యాంగ్ అంటే ఏంటి నాకు అర్థం కదా. చిన్న చిన్న గొడవలు అలాంటివి ఎప్పుడు లేవు. అలాంటివి ఎప్పుడు లేవు. బ్రాటప్లో కూడా ఎప్పుడు అలాంటిది లేదు. మేబీ చదువుకున్నప్పుడు ఏదో ఫ్రెండ్స్ ఏదో ఎవరో తెలిసినోడు అమ్మాయిని ఎవరో ఏదో అన్నారని చెప్పి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్మీడియట్ ఆ టైంలో, అండ్ కొడదాం రా అని ఫ్రెండ్స్ అందరూ వెళ్తే ఏదో గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ వెనకాల సైకిల్ వేసుకొచ్చాను తప్ప ఇంటికి ఎప్పుడు లేదు. అక్కడి నుంచి ఒక చిన్న ఇష్యూ అవ్వడం వల్ల మీరు అక్కడ అది వదిలేసి రావాల్సి వచ్చింది. అన్నయ్య గారు ఫాదర్, మీ ఓన్ బ్రదర్ మా అన్నయ్య, తను ఇంకా తీసుకొచ్చి తండ్రిలాగా తీసుకొచ్చి సెటప్ మార్చేసారు. అదేం లేదు. నాకు ఎప్పుడు దాని మీదకి లేదు మైండ్, అలాంటి ఐ డోంట్ నో, ఎప్పుడు నాకు అనిపించలే అలాంటివి. నాకు కంటిన్యూస్గా నేను మై జర్నీ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ భీమవరం, నేను సర్చ్ చేసింది కంటిన్యూస్గా ఇదే, ఇందాక చెప్పిన పాయింటే, వేర్ ఐ గెట్ అ ప్లెజర్ ఇన్ మై వర్క్. అదొకటి దానికోసం చూశాను, 2-3 జాబులు చేసి మానేసి ఇలా చేసింది ఎందుకంటే దాని గురించి. ఓకే ఓకే. సో ఫైనల్లీ ఇన్ 2002 డ్యూ టు మిస్టర్ పూరి జగన్నాథ్ గాట్ సెటిల్డ్ హియర్. మిస్టర్ కృష్ణవంశీ, సారీ, అంటే పూరి జగన్నాథ్ కాదు, కృష్ణవంశీ గారు. అంటే పూరి జగన్నాథ్ ఎందుకు వచ్చిందంటే దట్స్ అ బిగ్గర్ క్యారెక్టర్ అనమాట కంపేర్ టు ఖడ్గం. ఖడ్గం ఈజ్ మై ఫస్ట్ ఫిలిం, ఇట్స్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్. అవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ దాంట్లో జరిగినాయి అవన్నీ. అంతా బిగ్ క్యారెక్టర్ పూరి జగన్నాథ్ ఇవ్వడం తర్వాత సో ఐ ఫైనల్లీ గాట్ మై థింగ్ అనమాట. ఓకే ఓకే. మిమ్మల్ని మీరు ఎట్లా డిస్క్రైబ్ చేసుకుంటారు? చాలా మృదు స్వభావి సుబ్బరాజు అని అంటారు, చాలా ఎట్ ద సేమ్ టైం విపరీతమైన కోపిస్టి. కోపం ఎవరి మీద పడతాం, కోపం ఏం లేదు, రెండు ఉన్నాయి వేరియేషన్. మీరు చాలా మృదు స్వభావి, కోపం ఉంది, చాలా విపరీతమైన కోపం చూపిస్తుంటాం కదా సినిమాలో. సినిమాలో చూపిస్తారు, బయట ఎవరి మీద కోపడతాం. ఐఎమ్ ఏ లోనర్ బేసికలీ. ఓకే ఓకే. ఎవరి మీద కోపం చూపించగలం, కోపం ఉండదులేండి. కృష్ణవంశీ గారితో ఎలా అయిందండి పరిచయం ఇది? నేను ఆ ఇనీషియల్ డేస్ ఆఫ్ ఎంటరింగ్ ద ఇండస్ట్రీలో, సో అది అందరికీ తెలుసున్న నిజమే. సో ఆయన పర్సనల్ మేనేజర్ వెంకట్ అని ఉండేవాడు. నేను అప్పుడు కంప్యూటర్స్ మీద జ్ఞానం ఉన్నవాడినని చెప్పి వాళ్ళ ఇంట్లో పర్సనల్ కంప్యూటర్ బాగు చేయడం ఏం లేదు, అది ఇష్యూ అయిందని తీసుకెళ్ళి చూపించినప్పుడు అప్పుడు కృష్ణవంశీ గారితో నాకు పరిచయం. అప్పుడు వెంకట్ అన్నాడు అన్నమాట, మన దాంట్లో వేషం చేస్తాడు సుబ్బరాజు, ఏదన్నా చేద్దాం అన్నమాట. సరే ఫైన్ అంటే ఒక తెలియని ఆనందం వస్తుంది. సో అప్పుడు వాళ్ళు పిలిచి ఒక టెర్రరిస్ట్ వేషం వేయించారు. ఇట్స్ ఎ వెరీ స్మాల్ క్యారెక్టర్. దాని తర్వాత ఇమ్మీడియట్గా కేఎస్ రామారావు గారు ఆ లొకేషన్లోకి వచ్చినప్పుడు నన్ను వాసు అని ఇంకో టెర్రరిస్ట్ ఉంటే వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరిని ఆయన అప్పుడే ఎవరే అతగాడి సినిమా వాళ్ళ అబ్బాయితో చేసేటప్పుడు అందులో 2 క్యారెక్టర్స్ ఇచ్చారు మాకు. సో దోస్ 2 ఆర్ లైక్ వెరీ సరిగ్గా కనపడడం అనమాట అలాంటి వేషాలు. అంత మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన కృష్ణవంశీ గారికి మీరు ఎందుకు ఈ మధ్య దూరం? అంటే మొన్న ఇంటర్వ్యూలో కృష్ణవంశీ గారిని కూడా అడిగాను నేను ఈ క్వశ్చన్. మీకు చాలా దగ్గరి ఏమంటారు మీ గ్యాంగ్ అయినా, అంటే మీ గ్యాంగ్ మీన్స్ మీ సర్కిల్, సుబ్బరాజు గారు కావచ్చు కొంతమంది, ఎందుకు దూరం అయ్యారు మీకంటే ఏమో వాళ్ళనే అడగండి అని అడిగారు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. దూరం అవ్వలేదండి యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. ఎప్పుడు బిఫోర్ లాస్ట్ మంత్ కూడా ఒకసారి కాల్ చేసాం, మాట్లాడాను. దూరం అవ్వలేదే, దూరం అవ్వడం ఏం లేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక ఫ్రెండ్షిప్స్లో, ఇప్పుడు మీరు లెటెస్ట్ టేక్ యువర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఉన్నప్పుడు ఒక ఛానల్ ఉండేవారు అనుకుందాం, అప్పుడు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటారు, ఇంకో ఛానల్లోకి వచ్చినట్టు ఇంకో ఫ్రెండ్స్ గ్రూప్ వెళ్తారు. సో ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళని వదిలేశారని కాదు కదా, జస్ట్ స్మాల్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు, కానీ ఒక చేంజ్ ఇన్ ద లైఫ్ అనమాట. ఒక్కోసారి దాంట్లో వెళ్తాం. మళ్ళీ నాకు కృష్ణవంశీ గారితో మీరు ఎలా అనుకుంటే,
ఫస్ట్లో ఆయనతో నా జర్నీ ఆల్మోస్ట్ 1.5-2 years. ఓకే. ఖడ్గం తర్వాత తమిళమ్మాయి టైంలోను, మళ్ళీ దాని తర్వాత శ్రీ ఆంజనేయ టైంలో ఒక 1.5 year జర్నీ చేశాను. దాని తర్వాత నేను ఆ సినిమాల్లోకి అప్పుడు శ్రీ ఆంజనేయ ఆర్య అయిన తర్వాత సో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయడం జరిగింది. నేను ఆ జరిగిన టైంలో మళ్ళీ కలవాల. ఓకే. దాని తర్వాత ఒక 1.5 year పోయిన తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారితో కలిసి మళ్ళీ చాలా కాలం 2007-8 ఆ టైంలో మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అయ్యి అలాగా నీకు అర్థమైంది. అది డిఫరెన్స్ ఏం లేదు ఆయనతో. సో ఇట్స్ మోర్ దెన్ అ ఫ్రెండ్షిప్. వంశీ గారు అంటే మాకు అవర్ టీచర్ కదా. సో ఆయనతో అంటే మీకు మనకి ఫ్రెండ్స్ అంటే గొడవలు అయ్యి వస్తుంది, టీచర్ స్టూడెంట్కి ఏమంటే అవర్ రిలేషన్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ దట్. సో ఎందుకంటే నేను ఆయనతో కూర్చున్నప్పుడు ఐ కంటిన్యూస్లీ యూస్ టు లెర్న్ అలాట్ అండ్ ఈవెన్ హీ యూస్ టు టీచ్ అలాట్. టీచ్ కాదు కానీ హీ యూస్ టు ప్రతిమైన నాలెడ్జ్ ఉన్న మనిషి అండ్ ఫెంటాస్టిక్ మైండ్, అద్భుతమైన మైండ్. సో ఆయన దగ్గర కంటిన్యూస్గా ఆయన అంటే ఆయనతో సోది ఉండదు, అదే కంటిన్యూస్ ఒక ప్రొడక్టివిటీ ఉంటుంది మాట్లాడేటప్పుడు. సో యూస్ టు టెల్ లైక్ ఇది ఇలాగా అంటే ఈ కూర్చుని యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ప్రతి ఫిలింలోని ఏదన్నా వచ్చినప్పుడు పాస్ చేసి యూస్ టు టెల్ వై ఈజ్ లైక్ దట్, వై ఈజ్ ద షాట్ ఈజ్ లైక్ దట్, వై ద లెన్స్ ఈజ్ లైక్ దట్, వై ద అంబియన్స్ ఈజ్ లైక్ దట్. సో అవర్స్ ఈజ్ మోర్ ఆఫ్. బట్ మీరు పూరి గారికి కనెక్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా నాకు తెలిసి ఏ సినిమా మిస్ అవ్వలేదు అనుకుంటాను. లేదండి. పూరి గారు కదా మిస్ అయ్యారా? అయ్యో అవునా? పూరి గారితో నేను చేసిన మోస్ట్లీ 10-11 ఫిల్మ్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ హిస్ 25 ఫిల్మ్స్. బట్ ఆల్మోస్ట్ మ్యాక్స్ మూవీస్ బాగానే చేశాను. 10-12 ఫిల్మ్స్ చేశాను. అక్కడ ట్రావెల్ చేసినంతగా ఇక్కడ ట్రావెల్ చేయలేదు కదా, అంతమంది చేయలేదు. ట్రావెల్ ఏం లేదు. అన్న వంశీ గారు సూట్ అయితే పూరి గారు కూడా unless they see me in the character they won't give me a character, right? Yeah, so వంశీ గారు కూడా ఖడ్గం తర్వాత శ్రీ ఆంజనేయం తర్వాత ఆయన సినిమాలు చేశారు, మధ్యలో ఎక్కడ సెట్ అవ్వాల. బట్ ఒక క్యారెక్టర్, ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఒకటి నాకు మళ్ళీ శశరిగా పడినలో ఇచ్చారు. సో ఇట్స్ అ మోర్ ఫన్ ఫీల్డ్ క్యారెక్టర్. అది అసలు నాకే సర్ప్రైజ్ ఎలిమెంట్ కింద ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇప్పుడు చూసిన ఫెంటాస్టిక్ షార్ట్స్ ఉంటాయి అందులో. అంటే ఒక వండర్ఫుల్ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్. నా రెగ్యులర్ కొన్ని రకాలైన స్టీరియోటైప్ క్యారెక్టర్స్ నుంచి అది ఒక వండర్ఫుల్ చేంజ్. అండ్ మీరు యాక్చువల్లీ చెప్పాలంటే నాలో ఒక ఫన్ యాంగిల్ చేసిన క్యారెక్టర్ అదే. సో నేను దాని తర్వాత అలాంటి ఫన్ యాంగిల్ ఉన్న క్యారెక్టర్స్ అలా చేశాను. అదే సో రెండు ఫెంటాస్టిక్ ట్విస్ట్స్ ఇచ్చింది కృష్ణవంశీ గారు యాక్చువల్లీ స్పీకింగ్. ఇనీషియల్ టేక్ ఆఫ్ అండ్ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్. అండ్ ఇప్పుడు త్రివిక్రమ్ గారి విషయానికి వస్తే మీరు బిగినింగ్ డేస్లో స్టూడెంట్, నాన్నగారు స్టూడెంట్ కదా, తను కూడా కలిసి సునీల్ గారు మీరు ఆయన ట్రావెల్ చేశారు. బట్ ఇప్పటి వరకు మీరు త్రివిక్రమ్ గారి సినిమా చేశాను, కలేజా చేశాను. కలేజా ఓకే, ఫ్లాప్ అయింది కాబట్టి గుర్తులేదు. ఓకే, అదే అంటే ఇప్పుడు ఆయన సినిమాలు చేయలేదే ఈ సినిమాలు చేయలేదే అనడానికి నేను ఒక రీజన్ చెప్తాను మీకు. ఈ క్వశ్చన్ ఓన్లీ మన ఈ తెలుగు పరిశ్రమ యాంబియన్స్లోనే అడగగలం. ఇది వరల్డ్ సినిమాలు ఎక్కడ ఉండదు. సో ఎవరైనా ఒక క్యారెక్టర్, కాస్టింగ్ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ను క్యాస్ట్ చేస్తున్నాడంటే దానికి ఆ క్యారెక్టర్లో అతను ఇమ్మడగలిగే ఆలోచన కాస్టింగ్ డైరెక్టర్కి వస్తే ఆ క్యారెక్టర్లో ఆ మనిషి ఉంటాడు. సో ఇట్ డజంట్ గో విత్ అ పర్సనల్ ర్యాప్ ఆర్ అ పర్సనల్ రిలేషన్ అన్లెస్ మనం ఇప్పుడు ఆ క్యారెక్టర్లో సుబ్బరాజ్ అనేవాడు జస్టిఫై చేస్తాడు అనిపిస్తే ఎవరైనా దాన్ని పిలిచి వేషం ఇస్తారు. మోర్ దాన్ యువర్ పర్సనల్ ర్యాప్ ఐ ఫీల్ సో. సో దో యూఆర్ అ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ ద పీపుల్, ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు ప్రతి సినిమాలో ఉండాలనే ఉండదు. అదే ఆ వేషానికి అతను ఆ జస్టిఫికేషన్ చేయగలడు అని అతనికి అనిపిస్తే హూ ఎవర్ ద పర్సన్ ఐ థింక్ హీల్ గివ్ యూ ద క్యారెక్టర్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అండ్ ఐ థింక్ దట్స్ ద ట్రూత్. ఒక పర్సనల్ ర్యాప్ మీద ఏంటంటే 2-3 సినిమాలు వస్తాయి. స్మార్ట్లో జీవితాంతం ఇవ్వలేరు కదా, అలా చేయలేరు కదా. అలాంటి అట్మాస్ఫియర్ ఉందంటారా తెలుగు ఇండస్ట్రీలో? అలాంటిదే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అలాంటిదే వర్కౌట్ అవుతుంది ఐ థింక్ సో. అంతే తప్ప మీకు ఇట్ డజంట్ ఏదో నీ పర్సనల్ రిలేషన్స్ మీద నేను ప్రొఫెషన్ ఇది చేస్తానంటే ఇట్ డజంట్ వర్కౌట్. క్యారెక్టర్ స్కిల్ అయిపోవచ్చు డెఫినెట్గా.
మీరు రాజమౌళి గారితో ఇంతకుముందు వర్క్ చేస్తారు? చేయలేదు సార్, ఇదే first ఫస్ట్ టైం. film. ఎలా ఉందండి ఆయన వర్క్? వెరీ గుడ్, వెరీ నైస్. ఏంటి మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి బాహుబలి 2లో. బాహుబలి 2 ఎక్స్పీరియన్స్లా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఫస్ట్ అంటే ద వెరీ వర్కింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, నో డౌట్. కొత్త కైండ్ ఆఫ్ మేకింగ్లో పనిచేశాను. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే ఐ థింక్ ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి అలాగే చేస్తారేమో, నాకు తెలీదు. బట్ ఫస్ట్ టైం ఐ ఎన్కౌంటర్డ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ మేకింగ్. నాకు ఎప్పుడు ఇలాంటి అంటే ఆయన స్టైల్ డెఫినెట్గా ఒక విభిన్నమైన స్టైల్లోనే ఉంటుంది అయింది. సో ఇది ఏంటంటే మోర్ ఆఫ్ యువర్ గెటప్స్ మీద, సో ఆభరణాల మీద ఎప్పుడు వినడం తప్ప, ఎప్పుడు ఎన్టీ రామారావు గారు చేసేవారు, నాగేశ్వరరావు గారు చేసేవారు, అప్పట్లో సత్యనారాయణ గారు చేసేవారు అని వినడం తప్ప ఎలా చేసేవారు, అవన్నీ పెట్టుకుంటే ఎలా ఉంటుందో, సో ఒక థాట్ ఎప్పుడు రాలా. అంటే సో ఈ సినిమాతో అన్నీ నెరవేరినాయి. ఓకే, షూటింగ్ ప్రాసెస్ లేదన్నా? షూటింగ్ ప్రాసెస్లో నైస్ ఇన్సిడెంట్స్ అంటే నేను ఐ కాంట్ రివీల్ ద సీన్స్, బట్ కొన్ని రథాల మీద అలవాటు లేని పనులు అవన్నీ మనకి. గుర్రాలు మనం చెప్పిన మాట వినవు, మనం గుర్రాలకి మనం చెప్పింది వాటికి అర్థం కాదు. సో ఒక గుర్రం ఏంటంటే రెడీ అన్న మాటకి దానికి మూవ్ అవ్వాలి అనేది అర్థమైంది, దానికి అలా ఫిక్స్ అయింది అది. బట్ మన స్టార్ట్ అయ్యేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యాక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో రథం మీద నుంచున్నాం, అతను మనకేంటంటే ముందు షార్ట్ రెడీకి ముందు అంటే ముందు రెడీయా అంటారు. సో ఎవ్రీథింగ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ దెన్ దే విల్ గో ఫర్ కెమెరా అండ్ యాక్షన్. సో అప్పటికి దాన్ని రెడీ అని అనకుండా మ్యాక్సిమం యాక్షన్ చెప్పడానికి అలాంటి రెడీ అనేది యాక్షన్ కింద అర్థమైంది. సో మార్చుకుని చేస్తున్న టైంలో అలవాటు మీద రెడీ అని వచ్చింది, తప్పని వెళ్ళింది. సో దానికి కట్టుకుని కూడా ఏదో కట్టుకున్నాను నేను దానికి. పడిపోయి చూస్తుంటే చక్రం ఇలా తిరుగుతుంది నాకు, అంటే వెళ్ళిపోతుంది రన్లో. సో వెంటనే లేచి ఇలాంటి చిన్న ఏరియా ఉంటాయి తప్ప. అంత పర్ఫెక్ట్ ట్రైనింగ్ గుర్రాలకి? అయ్యో మరి ఉండాలి కదా, లేకపోతే అంత ఒక పర్ఫెక్షనిస్ట్ దగ్గర పర్ఫెక్ట్ డూయింగ్ అన్ ఆసమ్ ఫిలిం. ఆ పర్ఫెక్షన్ లేకపోతే అన్నిట్లోని అందరిలోని ఒక యాక్టర్స్లోని, గుర్రాల్లోని, ఆబ్జెక్ట్స్లోని, అంబియన్స్లోని, ప్రాప్స్లోని, అన్నిటిలోని ఒక కొరిలేషన్ లేకపోతే అలాంటి ఒక అవుట్పుట్ రాదు. మీకు ప్రభాస్కి కాంబినేషన్ ఉన్నాయండి సీన్స్? నాది ప్రభాస్ది ఎక్కువ. అవునా? మీకు కెరియర్ బిగినింగ్లో మీకు కొంతమంది ఫ్రెండ్స్ మీకు పర్సనల్గా కాల్ చేసి ఈటీవీ నుంచి అని చెప్పేసి వేషం ఉందని చెప్పేసి పిలిపించేసి ఈటీవీ నుంచి ఈటీవీ మీద ఈటీవీ ఉషా కిరణ్ మూవీస్. ఓకే, ఫ్రెండ్స్ గ్యాంగ్ సరదా పట్టించడానికి మళ్ళీ ఈటీవీ నుంచి ఫోన్ చేస్తున్నాను అని రప్పించేసి అక్కడికి వెళ్ళాక మీకు ఏదో ఇన్సల్ట్ జరిగింది, ఏదో సంథింగ్ అలా ఇన్సిడెంట్ జరిగిందని గుర్తుందా మీకు? లేదా? గుర్తులేదు. జరిగింది అలాంటి దాన్ని ఏంటి చెప్పండి ఒకసారి. అది నాకు తెలియదు, అది ఏంటని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఉషా కిరణ్ నేను ఎప్పుడు పనిచేయలేదండి. చేయలేదు, బట్ మీరు ఇంకా యాక్టర్ కాకముందు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో అవి జరిగితే ఉండి ఇదివరకు నేను పలానా మాట్లాడుతున్నాను, అది వేషం ఉంది యాక్చువల్గా, అది నువ్వు చేయగలవా లేదా, లేదా చేస్తావా ఏంటి, ఎంత తీసుకుంటావు ఏంటి, సరదాగా అంటే ఎలా ఉంటుందంటే మనకి ఆ ఇనీషియల్ డేస్లో ఎప్పుడు ఏ సినిమా వస్తే చేద్దాం కంటిన్యూ ఒక అర్జ్ ఎక్కువ ఉంటుంది. అర్జ్లో ఏంటంటే యూ డోంట్ టేక్ ఈజీ ఆన్ ఎవ్రీ కాల్. ఏమో ఇది మణిరత్నం గారు అవ్వచ్చు, లేదా ఇది రామ్ గోపాల్ వర్మ గారు అవ్వచ్చు, అలా ఆఫీస్ నుంచి రావచ్చు. హౌ కెన్ యూ టేక్ ఇట్ ఎ జోక్? అండ్ అట్ ది సేమ్ టైమ్ పీపుల్ విల్ జోక్. ఏది నిజం ఏది అబద్ధం ఎలా తెలుస్తుంది? కరెక్ట్. సర్లే నువ్వు ముందు మా ఇంటికి రా, నన్ను కరువు తరచు చూద్దాం అని చెప్పలేం. అంటే నిజాలు తెలుసుకోవడానికి ఏమది నిజమైతే అలా జరుగుంటాయండి డెఫినెట్గా. చాలామంది చేసే ఉంటారు. అన్నిటికీ రెస్పాండ్ అయ్యేవాడిని నేను, డెఫినెట్గా అన్నిటికీ రెస్పాండ్ అయ్యాను. చెప్పండి ఏంటి చెప్పండి. నేను అందుకే ఏమంటానంటే చెప్పండి ఏంటి కథ ఏంటి అని అన్నాం.
మీ అసోసియేట్ను మీ అసిస్టెంట్ని ఎవరో ఒకళ్ళని పంపించండి. ఒకసారి పంపించండి కదా, ఎక్కడో చెప్పండి, అక్కడికి వస్తాను, ఊరినే లైన్ వింటాను, ఊరినే క్యారెక్టర్ వింటాను, ఓకే. అప్పుడు తెలిసిపోద్ది కదా. అలాగే ఒకసారి మీరు కాలేజీలో ఉన్నప్పుడు ఇక్కడ గజల్ శ్రీనివాస్ గారు మిమ్మల్ని మీద పర్ఫార్మెన్స్ చేయమని చెప్పేసి పర్ఫార్మెన్స్ చేయడం కాదు, స్కూల్లో ఉన్నప్పుడు యాన్యువల్ డే, స్కూల్ అది, ఓకే ఓకే. యాన్యువల్ డే ఫంక్షన్స్లో ఈ స్టేజ్ డ్రామాస్ వేస్తారు కదా యాన్యువల్ డేకి, చేసే టైంలో ఎవరో డ్రామా వాళ్ళు చేస్తారు, డ్యాన్స్ ఎవరికి ఇష్టం, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ స్కిట్లు చేస్తున్నాయి ఎవరికి ఇష్టం, ఇంట్రెస్ట్ అంటే నేను కూడా పేరు ఇచ్చాను. పేరు ఇస్తే నాకు తెలియదు, వాళ్ళ బ్రదర్ రాంప్రసాద్ గారని మా స్కూల్ టీచర్, వాళ్ళ యంగర్ బ్రదర్, అదే ఆయన రాంప్రసాద్ గారు యంగర్ బ్రదర్ వచ్చి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ మాకేంటంటే హీ వాజ్ నాట్ ఏ టీచర్, బట్ ఈ స్టేజ్ దీనికి వాటికి ఇలాంటి దాంట్లకి ఆయన ఎంగేజ్ అయ్యి వచ్చేవాడు అన్నమాట. ఎక్కడి నుంచి మరి ఆయన ఎక్కడ వర్క్ చేసేవాడు ఏంటో కూడా నాకు కరెక్ట్గా తెలియదు. బట్ యాన్యువల్ డే రిహార్సల్స్కి స్కిట్స్ చేయించడానికి చిన్న చేయడానికి కోసం ఆయన యూస్ టు టేక్ దట్ లీడ్ అనమాట. సో వెళ్ళి రండి ఏదో నాటకం ఇలాంటి రండి వీళ్ళంతా ఇలా రండి అని చెప్పి కూర్చోబెట్టాను. గురు శిష్యుల కథ ఏదో చిన్నది, ఏదో డైలాగు, ఆ డైలాగులో నేనేమో గురువుని, శిష్యులు ఉంటారు, నేను ఇలా పట్టరా అని ఏదో చెప్పాలి, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాడు గురువు గారు పిల్లలకి ఒక పాఠం చెప్పడం కోసం. ఆ చేసి దాంట్లో డైలాగ్ ఏదో ఉందో ఆ డైలాగ్లో డెఫినెట్గా ఫస్ట్ టైం స్టేజ్ మీదకి ఎక్కి కూర్చుని ఒక గురువు స్థానంలో కూర్చుని చేయడం అంటే చిన్న టెన్షన్గా తడబడేదో పడింది డైలాగ్. అదలు గెట్ అవుట్, గజల్ శ్రీనివాస్ గారు నన్ను అదే అంతే కదా మరి లీడ్ చేస్తాను. అదలు వెళ్ళి క్లాస్కి వెళ్ళి గెట్ లాస్ట్ తిట్టేసి ఇంకో దాంట్లో కూర్చోబెట్టి ఆ నాటకం చేసుకున్నారు. సో అది నాకు లీలగా గుర్తుంది. అంటే వాట్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ కమింగ్ టు మూవీస్ అంటే దట్స్ ద ఓన్లీ థింగ్ ఎక్స్పీరియన్స్ ఐ రిమెంబర్ అన్నమాట. తర్వాత కలిసారు ఎప్పుడన్నా గజల్ శ్రీనివాస్? తర్వాత కలుస్తుంటాం అక్కడక్కడ, మన ఎయిర్పోర్ట్లో కనపడ్డాము. ఇన్సిడెంట్ గుర్తుంది ఆయనకి? మీరు చెప్పారా, గుర్తు చేసి? లేదు కూర్చోాలి, అవన్నీ అదే చిన్నగా ఉంటాయి కదా, అవన్నీ గుర్తేం చేయలేదు. ఆయనకి డెఫినెట్ తెలియదు. మాస్టర్స్కి స్టూడెంట్స్ అందరూ గుర్తుండాల్సిన అవసరం ఉండదండి, నాకు తెలిసి గుర్తుండరు. ఆల్ ది మాస్టర్స్కి కొన్ని వందల మంది పిల్లలు వస్తా స్కూల్ నుంచి వెళ్తూ ఉంటారు. ఆ మాస్టర్ నేనండి సుబ్బరాజ్ గిని అంటే నువ్వు అమ్మ అంటారు, కానీ ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా ఏ మాస్టర్గా స్టూడెంట్స్ అందరూ గుర్తుంటారు. మేబీ ఒక మ్యాక్సిమం బీభత్సమైన ఏదో పనులు చేసిన వాళ్ళు అండ్ అట్ ది సేమ్ టైం టాప్ ర్యాంక్లో ఉన్నవాళ్ళు గుర్తుంటారు. సో హూ క్రియేటెడ్ అన్ ఎఫెక్ట్ ద మాస్టర్స్ మైండ్స్, వాళ్ళు మాత్రం గుర్తుంటారు. అది కూడా నువ్వు ఇన్సిడెంట్ గుర్తు చేస్తే ఈ మొహం గుర్తు వస్తుంది. మీరు ఎడ్యుకేషన్లో ఎలా? నేను ఆల్మోస్ట్ ఆల్ ఎల్కేజీ నుంచి, మా ఫాదర్ డిఎన్ఆర్ కాలేజీలో లెక్చరర్, సో అని చెప్పి నా ఎల్కేజీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ డిగ్రీ అయ్యేదాకా కూడా దేర్ ఇన్ ద సేమ్ ఆల్మా మ్యాటర్. గుడ్ స్టూడెంట్ ఆర్ గుడ్ స్టూడెంట్ అంటే ర్యాంకింగ్లో కానీ టాప్ ర్యాంకింగ్ ఐఎమ్ నెవర్ ర్యాంకర్, ఐఎమ్ నాట్ ఎ ర్యాంకర్. గుడ్ స్టూడెంట్ అంటే ఐఎమ్ గుడ్ స్టూడెంట్. ఓకే, మంచి బిహేవియర్ అది కాదు, అంటే మీరు ర్యాంకులతో కొలమానం వేస్తే ఐఎమ్ నాట్ ఎ గుడ్ ర్యాంకర్. అదే చాలామంది ప్యాషన్తో ఇండస్ట్రీకి వస్తారు, బట్ సినిమాలోకి వచ్చాక అప్పటి వరకు సినిమాలు విపరీతంగా చూస్తుంటారు, సినిమాల్లోకి వచ్చాక మాత్రం సినిమాలు చూడడం మానేస్తారు. మీరు కూడా అదే బాపతిగా? ఏంటి రీజన్? ఏమో నాకు తెలీదు, నాకు రీజన్ తెలీదు. సరే నేను సినిమాలు చూడను కాదు కానీ చూస్తాను, నో డౌట్. కాకపోతే అంత ఎక్కువ ఓన్లీ సినిమా అనేది చూడాలి అలా చూడండి. అంటే మేబీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుందని విన్న తర్వాత ఐల్ గో వాచ్. మీ సినిమాలు కూడా మీరు చూడండి? నా సినిమాలు కూడా, కానీ రిగార్డ్ ఎనీ ఫిలిం రైట్. కానీ అనేది ఏంటంటే మీ సినిమాలు మీరు చూడకపోతే మీ మిస్టేక్స్ కానీ మీ డబ్బింగ్లో తెలిస్తే చూసుకుంటాం, మా క్యారెక్టర్ వరకు చూసుకుంటాం, అక్కడే తెలిసిపోతుంది. అంటే సీన్ 4 and ఈ ప్లే చూస్తాం, కొన్ని ఫస్ట్ కాపీస్ చూస్తాం. మా సినిమాలు కూడా చూడడం అంటే చూడకుండా ఉండడం జరగదు, 1-2 తప్ప చూస్తాం. ఓకే ఓకే. చాలామంది అంటున్నారు, అంటే ఈవెన్ బయట సినిమాలు కూడా చూడడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనకు ఎవరు కాంపిటీటర్స్ ఇవన్నీ తెలియాలి. కాంపిటీటర్స్ ఏమంటారు, ఐ డోంట్ థింక్ దే విల్ బి ఎనీ కాంపిటీషన్ ఇన్ ద క్రియేటివ్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ బిజినెస్లో ఉంటుంది, ఆంటర్ప్రెన్యూర్షిప్లో ఉంటుంది, నాట్ ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్. క్రియేటివ్ ఫీల్డ్లో నువ్వు కాంపిటీషన్ మీదకి వెళ్ళావంటే యూ మైండ్ వోంట్ బీ క్రియేటివ్. Okay. See, everyone will be having his own sect of creativity.
ఎస్పెషల్లీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ఫీల్డ్. ఓకే. సో ఆడొచ్చేస్తున్నాడని నేను వెళ్ళిపోతాను, నేను వచ్చేస్తాడని ఆడు వెళ్ళిపోవడం, నో, యూ కాంట్ రన్ లైక్ దట్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఇట్ విల్ వర్క్అవుట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. నీకున్న క్రియేటివిటీకి నువ్వు ఇచ్చి అవుట్పుట్కి నీకు వచ్చే రిజల్ట్ నీకు ఉంటుంది అంతే. రన్నింగ్ రేస్ కాదు కదా. ఐ థింక్ సో. క్రియేటివిటీలో కాంపిటీషన్ ఉండదు నా ఉద్దేశం. నువ్వు రాస్తే ఇప్పుడు ఆడొక కథ రాసాడు, లేకపోతే సినిమా చేస్తే దీని మీద చేసేస్తాం. ఒక జీల్ టువర్డ్స్ యూ హ్యావ్ టు డూ గుడ్ థింగ్ అనేది ఆడికి చేసాడు కాబట్టి నేను చేయడం బుల్షిట్. అది పడిపోతారు కింద, అలా అవి చేయలేం, ఎస్పెషల్లీ ఇలాంటి ఫీల్డ్. మీరు చాలా మొహమాటస్తులు అంటే నిజమేనా? మొహమాట ఉంటుంది డెఫినెట్గా. మేబీ అది బ్రాటప్లో వచ్చిందేమో. కానీ ఆ మొహమాటం అన్నది ఎదుటి వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది కదా. ఇతనికి బిల్డప్ అని, ఇతనికి సంథింగ్, ఇతనికి పొగరను, రకరకాలుగా రీచ్ అయ్యే ఛాన్స్. అలాగే రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి అలాగే రీచ్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒకలా అర్థమవుతుంది అది, అంతే కదా. దట్స్ హౌ హ్యూమన్స్ ఆర్ మేడ్. అందరూ ఒకలా తీసుకోరు కదా ఒక విషయాన్ని. మరి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంటారు? ఓవర్కమ్ ఏం చేయాలండి సార్, నేను మనిషి తత్వంలో ఉన్నప్పుడు ఏం చేయలేము. తత్వాన్ని మార్చుకుని నేను ఇది లేకుండా ఉంటాను ఏమో, అది వర్కౌట్ అవుదాం, అది నాకైతే వర్కౌట్ అవ్వచ్చు. మొహమాటం అంటే ఎలా వస్తాయంటే చిన్నప్పుడు పేరెంట్స్ బ్రాటప్లోనే పేరెంట్స్ కొన్ని టీచ్ చేస్తారు. సో ఫర్ యువర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని తీసి పక్కన పెడితే, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా పెడితే తినేయకంటారా, ఇలా చెయ్యి అంటే, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు బయట చెప్పులు ఇప్పి లోపలికి వెళ్ళండి. అండ్ లోపలికి వెళ్ళడం కూడా ఎక్కడికి వెళ్ళాలంటే గెస్ట్లు ఉన్న వరకే వెళ్ళాలి. అక్కడి నుంచి వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్స్లోకి వెళ్ళి పర్సనల్ స్పేసెస్లోకి వెళ్ళకూడదు. అండ్ ఇవన్నీ భయాలు కదా, ఒక పద్ధతిని మనలో పెడతారు. సో దాని ద్వారా ఎవరింటికైనా వెళ్ళి ముందు దూకేయకుండా, అతి చనువు ప్రదర్శించకుండా, కొంచెం ఒక రిజర్వ్డ్గా ఉండి నీట్గా అడిగిన దానికి సమాధానం చెప్పి, సో ఇవన్నీ ఒక పర్సనల్ ట్రైనింగ్లో వస్తాయి నాది చైల్డ్హుడ్ నుంచి. సో అది గుడ్డా బ్యాడా తీసి పక్కన పెడదాం. సో దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా నీ రియల్ లైఫ్లో డెఫినెట్గా ఉంటుంది. సో ప్రతి ఎవ్రీ సినారియో ఆఫ్ యువర్ లైఫ్లోని అవి డెఫినెట్గా ఉంటాయి. సో అది మొహమాటమా, దాని మొహమాటం అంటున్నారా, ఐ డోంట్ నో. వాటి వల్ల నీ లైఫ్ కొంత మారుతుంది. సో దాన్ని ఎదరవాళ్ళు వీడికి పొగరా, వీడికి అడిగితే సమాధానం చెప్పట్లేదా, లేకపోతే వీడికి అంత బలుపా, లేకపోతే ఇలాంటివి అనుకోవడం వల్ల దానికి మనం ఏం చేయలేం మరి. ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా మీరు? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే నాకు డెఫినెట్గా నాకు ఇది కావాలని అనడం మొహమాటం, నో డౌట్. ఐ కాంట్ జస్ట్ గో అండ్ ఆస్క్ లైక్ ఐ వాంట్ దిస్. అంటే ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పగలరా? ఇది ఫలానా నా బిహేవియర్ వల్ల నేను పోగొట్టుకుంది. ఏమో మరి బిహేవియర్ పోగొట్టుకున్నది అంటే, ఇప్పుడు నేను కొన్ని ఇన్సిడెంట్స్లో ఐ విల్ బీ ఇన్ మై వరల్డ్, లైక్ మేబీ కొంత నా ఆలోచన విధానంలో నేను ఉంటాను. ఏదైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు కూర్చుని ఏదైనా పని నేను చేసుకుంటూ ఉంటాను. సో మేబీ పెద్దోళ్ళు ఎవరైనా పక్క నుంచి వెళ్తే గ్రహించకపోవచ్చు నేను. దానికి వాళ్ళు చూడకుండా లేచిన హాయ్ చెప్పకుండా, గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఉన్నాడేంటి అని అలాంటి హర్ట్ అవ్వచ్చు కొంతమంది. నాకు మేబీ ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు. సో ఆ బాడీ లాంగ్వేజ్లో నేను కూర్చుని ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏదో కాలు మీద కాలేసి కూర్చున్నారు, నేను నార్మల్గా కూర్చున్నాను అనుకుందాం. సో దట్ డజంట్ షో యువర్ పొగర్ అండ్ దిస్ డజంట్ షో మై సోబర్నెస్, రైట్? సో చూసి వాళ్ళు సుబ్బరాజు ముందు కాలు మీద కాలేసి కూర్చున్నావా అని మీ మీద బ్యాడ్గా అనుకుంటే దాన్ని నేనేం చేయలేను. సో ఇలాంటి ఏదన్నా అయితే ఉండొచ్చు డెఫినెట్గా. ఓకే, వస్తాయి మిస్, అవి లేకుండా ఉండవుగా. ఓకే, ఇంకోటి సినిమా విషయానికి వస్తే మీరు డైరెక్టర్ అంటే ఇంతకుముందు అనుకున్నదే మనం శ్రీమంతుడిలో అది చేశారు కదా. అంటే సింపుల్గా మీరు దాన్ని ఎలా చెప్తారంటే, ఏదో డైరెక్టర్ ఇచ్చాడు చేయమన్నాడు చేశాను అంతే తప్పించిన అదేం లేదన్నట్టుగా ఉంటారంట ప్రతి సినిమా విషయంలో, అంతేనా? మీ ఇంప్రొవైజేషన్స్ ఏముండవా? మా ఇంప్రొవైజేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైన సినిమా డైరెక్టరు ఒక థింగ్ని దర్శించుకుంటాడు. అదే దర్శకుడి తత్వం ఏంటి, ఒక థింగ్ని అతను హీ విల్ విజువలైజ్ ఇన్ హిజ్ మైండ్. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ టు సే దిస్, ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు ద కృష్ణవంశీ గారి స్టైల్. ఆయన ఒకటి దర్శించుకుంటాడు, ఆ దర్శించుకున్నది చూడడం, అతను స్క్రీన్ మీద చూడడం అనేది అది కనపడేదాకా హీ వాంట్స్ ఇట్ అనమాట. ఆయన విజువలైజ్ చేసుకుంది. సో ఆయన ఏం విజువలైజ్ చేసుకున్నాడో అది నీకు ఎలా తెలుస్తుంది?
ఆయన నోటింటేనే తెలియాలి, లేకపోతే ఆయన ఒకసారి చేసి చూపించమని ఇది ఎలా కావాలో అది చేయగలగాలి. అండ్ నాకున్న అనుభవం, నేను ఒక స్క్రిప్ట్ చదివి ఒక డైరెక్టర్ గారి దగ్గర ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నా అంతటి నేను ఇంప్రవైజ్ చేసుకున్నంత అనుభవం నాకు ఇంకా రాలా. అంటే నేను చేసి చూపిస్తే నేను చేసి రకాలు ఒకటి రెండు చేసి చూపిస్తాను. అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. వదిలే సుబ్బరాజు ఇది ఇలా చెయ్యి అంటారు, సార్ ఇలా చేస్తానని అని అడుగుతాను, నేను ఇలా చేయమంటారని అడుగుతాను. లేదు అది కాదు నాకు అనుకున్నది ఇది అంటే, సో అప్పుడు డెఫినెట్గా ఆయన అనేదే చేస్తాం. సో నీకు మోర్ ఓవర్ దర్శకుడు దర్శించిన దాన్ని రిప్రొడ్యూస్ చేయడమే ఐ థింక్ ఇట్స్ బెటర్ ఫర్ ఎ ఫిలిం. ఇప్పుడు ఒక వెళ్ళి ఒక స్ట్రీమ్లో నువ్వు ఇంకోటి ఏదో చేసి చూపించేస్తే అది స్ట్రీమ్ కట్ చేస్తే ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ అ ఫిలిం ఇట్స్ ఎ మూవింగ్ ఎమోషన్, రైట్? సో ఎమోషన్లో నువ్వు చేసి ఒక పెర్ఫార్మెన్స్ అబ్స్టికల్ అవ్వకూడదు కదా, అండ్ ఇట్ షుడ్ నాట్ కట్ ది ఎమోషన్ ఆఫ్ ది ఫిలిం త్రో. సో యూ బెటర్ ఇంప్రవైజ్ వాట్ డైరెక్టర్ సెట్ ఆర్ ఎమోట్ వాట్ డైరెక్టర్ సెట్. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే అనిపించింది నాకు. మోర్ లేదు సుబ్బరాజు నువ్వు చెయ్యి ఏదన్నా నాకు ఇవ్వంటే మేబీ ఐ విల్ ట్రై. ఓకే, మీరు ఇలా చెప్తున్నారు. మీ మీద ఉన్న ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే నా వరకు వచ్చింది, అంటే మీరు ఏదైనా ఒక డైరెక్టర్ చెప్పిన, అంటే చాలా డల్గా ఉంటారు సుబ్బరాజు గారు సెట్లో. అంటే ఏదో ఒక కంటెంట్ చెప్తే దాన్ని అల్లుకుపోయి ఇంప్రవైజ్ చేసేంత ఇది చొరవ చూపించారు, అల్లుకుపోరు ఒక క్యారెక్టరైజేషన్ అన్నది ఒక చిన్న ఇది. అది ఎంతవరకు నిజం? ఏమో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సో వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ డిడ్, లైక్ నో ద మేజర్ క్యారెక్టర్స్ వాట్ ఐ డిడ్, ఐ గాట్ ఎ గుడ్ నేమ్ ఆఫ్ డూయింగ్ సచ్ థింగ్. అవునా? గోయింగ్ టు ద క్యారెక్టర్ అండ్ డూ ఇట్. సో మీరు చాలా ఫర్ అవుట్ ఆఫ్ లీడర్ నుంచి కానీ, సో వాట్ ఎవర్ లైక్ యా ఎనీథింగ్, అంటే మేజర్ క్యారెక్టర్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ సైడ్ క్యారెక్టర్స్ కాకుండా. ఓకే, యా. సో మీరు ఇంప్రూవైజ్ చేస్తారు, అల్లుకుపోతారు. అది లేకపోతే నేను ఎలా రిప్రొడ్యూస్ చేయగలను? నేను ఇంప్రూవైజ్ చేసుకోకపోతే ఐఎమ్ నాట్ ఎన్ ఇమిటేటర్. ఓకే, నాకు ఇమిటేషన్ అంత టాలెంట్ లేదు. సో నాకు నేను ఇంప్రూవైజ్ చేసుకోకపోతే నేను రిప్రొడ్యూస్ చేయలేను కదా క్యారెక్టర్ అవుట్కమ్ని. శేఖర్ కమ్ముల గారు లీడర్ చూస్తే, లీడర్ క్యారెక్టర్ శేఖర్ కమ్ముల గారు హీఈస్ నాట్ దట్ ఎక్స్ట్రోవర్ట్ టు గివ్ దట్ బాల్డ్ పర్ఫార్మెన్స్ చేయమనేది కాదు. శేఖర్ గారు యాక్చువల్గా ఏంటంటే నన్ను కంట్రోల్ చేశాడు చాలా. అంటే నేను ఇంకా వైడ్ ఓపెన్ అయితే దాన్ని ఇంకా కంట్రోల్ చేసి రిస్ట్రిక్ట్ చేసి చేసుకున్నాను. సో అది డైరెక్టర్ గారు చెప్పేది కాదు కదా, అది నేను ఇంప్రూవైజ్ చేసిందే కదా. సో డైరెక్టర్ గారు అంటే మేబీ గైడింగ్ మీ. సో అలాంటి క్యారెక్టర్ అయ్యి ఉన్నాయే. సో ఇట్స్ నాట్ దట్ ఏదో అల్లుకుపోవాలి అంటే, ఐ డోంట్ నో మరి అల్లుకుపోయి నేను ఏదో చేసేస్తుంటే ప్రతిదానికి మరి అది అతనికి ఇబ్బంది అయితే, ఆ డైరెక్టర్కి ఇబ్బంది అయితే అది. సో బెటర్ లిజన్ టు హిమ్ అండ్ రిప్రొడ్యూస్ వాట్ ఎవర్ హీ సెడ్. దట్ ఐ ఫీల్ దట్స్ బెటర్. నేను విన్నదంటే అదొక్కటి ఉంటే సుబ్బరాజు గారు ఇక్కడ ప్రకాష్ రాజుని మించిపోయి ఆర్టిస్ట్ అయ్యేవారు. ప్రకాష్ రాజు మించిపోయాడు, కంపారిజన్స్లో సెన్స్ లేదు కానీ ప్రకాష్ రాజు గొప్ప నటుడు, నేను ఒక నటుడిని. సో వాళ్ళని మించిపోవడానికి ఇదేం కాంపిటేటివ్ ఇండస్ట్రీ కాదు. మించిపోవడం మీన్స్ అంత గొప్ప నటుడే ఛాన్స్ ఉంది, అంత గొప్ప స్టేజర్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నది ఒకటి ఇది. ఓకే ఓకే, అండ్ ఇంకోటి మీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మీరు మొనాటనీగా ఎప్పుడు ఫీల్ అయ్యారా, ఫీల్ కాలేదా మీ పర్ఫార్మెన్స్ విషయంలో? యా, మొనాటనీ వస్తుంది కొన్ని వేషాల్లో, నో డౌట్. కొన్ని వేషాలుగా చాలా వేషాలకు మొనాటనీ వచ్చింది. కొన్ని వేషాలు అవుట్బోర్డ్గా కూడా ఉంటాయి, దానికి అనుకున్న మొనాటనీకి ఆపోజిట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందాక అనుకున్న శశిరేఖ పరిణయం కానీ ఇలాంటి వేషాలు. సో నేను అవి కూడా చేశానుగా. సో మొనాటనీ అనేది ఐ డోంట్ నో. సో ఇప్పుడు చూస్తారు మీరు మళ్ళీ బాహుబలి కూడా టోటల్ వేరియేషన్, అదర్ వేరియేషన్లో ఉండే వేషం. అంటే మీరు మ్యాక్సిమం మూవీస్లలో మీరు ఎక్కువగా కళ్ళు బ్రైట్గా ఓపెన్ చేయడము, షౌటింగ్ ఇవన్నీ రెగ్యులర్గా ఉండే. రెగ్యులర్గా అంటే కొన్ని వేషాలు మొనాటనీ అంటే అదే అన్న. అంత ఇప్పుడు నేను ఒకటేదో ఇస్తా, ఇది సరిపోదు ఇంకా కావాలి గంభీరంగా అంటే ఐ ఓపెన్ ఇట్. సో అది మళ్ళీ డెఫినెట్గా డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఓకే ఓకే, ఆయన కావాల్సింది లేదు, నాకు అలా కావాలి అంటే నేను అలా ఇవ్వకుండా ఎలా ఉండగలను. సో వెన్ ఐఎమ్ పెయిడ్ ఫర్ ఇట్. లేదు సుబ్బరాజు ఇంకా కావాలి నాకు, వైడ్ ఓపెన్ చేసి రావాలి నాకు ఎక్స్ప్రెషన్ అంటే హ్యావ్ టు డూ ఇట్, తప్పదు. మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీరు బాగా టెన్షన్ పడే కాంబినేషన్ కావచ్చు, ఇలా పర్టికులర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా ఉన్నారా? యా, సి మనకి సినిమాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, మనం చాలామంది ఎవరన్నా పెద్దోళ్ళని కలిసినప్పుడు లేకపోతే హైయర్ ఇంటెన్స్ పీపుల్ని కలిసినప్పుడు డెఫినెట్గా ఒక టెన్షన్, ఒక ఇది మామూలు
రెగ్యులర్ ఎమోషన్ అది ప్రతి ఒక్కరికి ఫీల్ అవుతాం. కానీ మన అంటే నేను చూసిన దాంట్లో ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ అంటే కెమెరా ఆన్ అన్న తర్వాత నీకొకటి క్రియేట్ అయిపోతుంది. అంటే నువ్వు ఇంక పక్కన ఎవరున్నారు ఏంటో చూసుకో, యుల్ డూ యువర్ థింగ్ అనమాట. అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫార్చునేట్లీ ఐ డిడ్ ఫిల్మ్ కాల్డ్ బుడ్డా హోగా తెరా బాప్ విత్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారితో. సో హీఈస్ అ మ్యాన్ లైక్ విత్ హ్యూజ్ స్టేచర్ అండ్ ఫెంటాస్టిక్ ఆరా ఉన్న పర్సనాలిటీ అయినా. మీకు ఆయన లొకేషన్లోకి వస్తున్నప్పుడే ముందే బచ్చన్ గారు వస్తున్నారు అనేటప్పటికీ ఒక తెలియని ఒక వైబ్రేషన్ స్టార్ట్. అంటే ద టోటల్ సిచ్యువేషన్ విల్ బి అ వెరీ వైబ్రెంట్. వస్తున్నారంటే అడిగి ఆ సెక్యూరిటీ పీపుల్ రావడం, దాని తర్వాత ఆయన రావడం. ఆయన హీఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ ఈజీ గోయింగ్ గాయ్. సో హీల్ కమ్ అండ్ సిట్స్ అండ్ టాక్స్ టు యూ, చేసి మాట్లాడతారు, అన్నీ ఎవ్రీథింగ్ బాగుంటాయి. సో అలాంటి పర్సనాలిటీ మనం చూస్తున్నాం, పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. ఆ మనిషితో వచ్చి కూర్చుని యాక్ట్ చేస్తున్నాం అనేటప్పటికి, లొకేషన్లో ఉన్నాం అనేటప్పటికి నాకు పర్సనల్గా అలాంటి మూమెంట్స్లో నా చిన్నప్పుడు నేను ఒక భీమవరం లాంటి ఒక బిగ్ విలేజ్లో, ఇట్స్ ఎ టౌన్ బట్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బిగ్ విలేజ్. ఆ అట్మాస్ఫియర్లో నా చిన్నప్పుడు ఉన్న నా రోజులు గుర్తొచ్చినాయి. ఎక్కడుండేవాడిని, అమితాబ్ బచ్చన్తో ఒక స్క్రీన్ షేర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాను ఇవాళ. అంటే ఇట్స్ అ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వాట్ ఐ ఫీల్. దాని తర్వాత ఆయనతో యాక్ట్ చేయడం వస్తే, బచ్చన్ గారికి ఆయన తీసుకొచ్చే ఒక అద్భుతమైన అలవాటు, సీన్ చెబితే మామూలుగా మన రెగ్యులర్ సినిమా మేకింగ్లో సీన్లు యూల్ ఓపెన్ అప్ విత్ వైట్ షాట్తో ఓపెన్ చేసి, తర్వాత ఒక మిడ్ షాట్లోకి వెళ్ళి వాళ్ళు డైలాగ్ తీసుకుని, రియాక్షన్స్ తీసుకుని చేసి, మళ్ళీ ఒక ఫార్మాట్లో వెళ్తూ ఉంటుంది సీన్ మేకింగ్, డిపెండింగ్ ఆన్ ద ఎమోషన్ అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సీన్. బచ్చన్ గారికి ఉన్న అలవాటు ఏంటంటే, ప్రతి సీను, ఆ సీన్లో ఉన్న ప్రతి యాక్టర్ ఐ హ్యావ్ టు రిహార్స్ దట్ టోటల్ సీన్ అన్న వన్ షాట్. ఇప్పటికీ రిహార్సల్స్ ఒక 6 to 7 రిహార్సల్స్ ప్రతి యాక్టర్ వాళ్ళ డైలాగులతో, వాళ్ళ పొజిషనింగ్లతో, వాళ్ళ పొజిషనింగ్లతో రిహార్స్ చేయాలి, లైక్ వాట్ యూ డూ ఆన్ స్టేజ్. సో అది ఒక 7-8 రిహార్సల్స్ చూసుకున్న తర్వాత ఒక 2-3 మానిటర్స్ చూసుకోవాలి విత్ ద కెమెరా యాంగిల్ అండ్ కెమెరా పొజిషనింగ్ అండ్ ద మూమెంట్ ఆఫ్ ది కెమెరా ఐటల్తో. దాని తర్వాత ఒక టేక్ చేయాలి మొత్తం. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇందులో అందరూ సీన్ చదువుకుంటూ వాటెవర్, ఆయన అయిపోయిన తర్వాత కామ్గా వచ్చి ఒక రిహార్సల్ చూద్దామండి అడుగుతారు. అంటే ఆయన అడగడం ఏంటి, ఇంకా మొత్తం అప్పటికే మనకి మొత్తం అన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఆయనతో సీన్ చేస్తూ ఉంటే, అంటే ఆ రిహార్సల్ చేసేటప్పుడు రాదు, ఏమొస్తుంది లోపల నుంచి. ఆయన అర్గళంగా విత్ హిస్ గ్రాయర్ స్టోన్లో ఆయన ఫెంటాస్టిక్గా దాన్ని ఆ సీన్ని, డైలాగ్ని అట్ర చేస్తూ ఉంటే, పక్కన నీకు మొత్తం అన్నీ జారిపోయి అలా చూస్తూ ఉంటాం తప్ప యూ డోంట్ గెట్ ఇట్. సో అది భయమా, అదేంటి, అది కంగారా, రెస్పెక్టా, లేకపోతే ఇంకా అదేంటి నాకు తెలీదు. అది వాట్ కైండ్ ఆఫ్ ఇదో నాకు తెలీదు, ఫియర్ ఏది తెలియదు నాకు. బట్ ఓకే, ఆయనకు కూడా ఎలాంటి పర్సనాలిటీ అంటే, ఈజీ అయిపోతాడు ముందు, బాగా ఈజీ అయిపోతాడు. అంటే అయిపోయి నీతో కూర్చుని అది దిస్ సుబ్బు, దట్ సుబ్బు, యాక్చువల్లీ వాట్ దిస్ హ్యాపెండ్, you know what happened when me and Dharmendra, like when we used to do those films, we used to sit on the beach like this, we used to spend talking and like ilanti రకరకాల విషయాలు చెప్తాడు. సో he'll get you into that ease mode, no doubt. సో చేసిన తర్వాత పూరి గారు షార్ట్ పెట్టాడు ఫస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఇనీషియల్ డేస్. ఓకే, నేను బెంచ్ మీద కూర్చుని కాలు ఊపుతా సిగరెట్ తాగుతుంటాం. ఈ క్యారెక్టరైజేషన్ అలాంటిది. ఓ పక్కన ప్రకాష్ రాజ్ నుంచి ఉంటారు, ఈ పక్కన అమితాబ్ బచ్చన్ గారు వస్తారు.
సిగరెట్ తాగుతా, ఆయన ముఖం మీదకి పొగు ఊది డైలాగ్ చెప్పాలి నేను. ఇంకా ఏంటి ఇంకా అన్నయ్య నా వల్ల కాదన్నయ్య, అసలు ఏంటది, అసలు ఏం చేయగలను, లేదు అన్నయ్య నువ్వు నీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే చెయ్యాలి అంటే, సరే నేను ఇదేదో నేను పూరి గారితో ఏదో చేస్తూ ఉంటే ఆయన వచ్చారు, అంటే వాట్ లేదండి ఇది ఇలాగా చెయ్యాలి, ఇలా చెప్తే తప్పది రాదండి, డూ ఇట్ నో వై వాట్స్ యూర్ ప్రాబ్లమ్, ఏంటి సార్ ప్రాబ్లం ఏంటండి, మీ ముఖం మీద పగుది డైలాగ్ చెప్పడం ఏంటంటే, లే కమాన్ లెట్స్ మేక్ ఇట్. సో దట్ ఈస్ వేర్ లైక్ ఐ ఫెల్ట్ లైక్, అంటే ఒక్కసారి టేక్లో చేసేస్తాం అది వేరే విషయం, కానీ ఇప్పటికే ఉంటుంది ఒక డైలాగ్ ఏదో చెప్తే నేను బెంచ్ మీద కూర్చుంటే ఆయన ఆడ కూర్చుంటాడు, ఆయన నా ముఖం మీద పగుది డైలాగ్ చెప్పాలి అంటే నోపై చుక్కర్ అంటాం, మళ్ళీ అది కూడా తిడ్డం ఆయన్ని చుప్ అనుకుంటా, అంటే యా ఇంకా అలాంటివి ఏం చేయగలం. ఒక అంటే టోటల్ ఈ నా లాస్ట్ 15 years ఆఫ్ ఇండస్ట్రీలో నాకు మెయిన్ ఆ ఫీలింగ్, ఆ రకమైన ఫీలింగ్ వచ్చిన సీన్ అదే. నిజంగా అంత ఇప్పుడు అది ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో అమితాబ్ బచ్చన్ గారు ఒక సీన్ రిహార్సల్ అన్నది అది నిజంగా మంచి ఎక్సర్సైజ్, మంచి ప్రక్రియ కదా, చాలా అదే చెయ్యాలి. నిజంగా తెలుగులో చేస్తున్నారు అలా, ఏమో డౌట్. మీ సినిమాలలో మీరు ఎప్పుడన్నా చేశారా? ఇప్పుడు అదే ఒక్క సినిమా అలా చేసాం సీన్ మొత్తం, ఎందుకు అంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సీన్ ఏదైనా పెద్దది ఉంది అనుకున్నది ఏదైనా ఒకటి రెండు చేసి ఉంటాం తప్ప, అంటే నేను అన్ని సినిమాల్లో ఉండదు కదా, సో మిగతా సినిమాలో జరుగుతుండొచ్చు నాకు తెలియదు, బట్ నేనైతే పర్సనల్గా ఎప్పుడు పెద్ద ఎక్స్పీరియన్స్ చేయాలి, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ లైక్ దాట్ ఐ ఫీల్. అప్పుడు ఒక ప్రాపర్ కొరిలేషన్ బిట్వీన్ ద యాక్టర్స్ ఉంటుంది. ఇక్కడ మనం రిహార్సల్సే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ హియర్. యా సో అది 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 నీకు సీన్ ప్రాపర్ ఎమోషన్ అందరి మధ్యలోనే ఒక ప్రాపర్ ఎమోషన్గా రావాలి, ఆ ఎమోట్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు బి డన్ లైక్ దట్. దిస్ నో అదర్ గో, బట్ అది చేయరు చాలామంది. అప్పట్లో అసలు సినిమా షూటింగ్ బిఫోర్ నెలలు రిహార్సల్ చేసుకునే పద్ధతి కదా పాత రోజులలో. ఇప్పటికీ మా సినిమా బాహుబలి ఇలాంటి సినిమాలన్నీ కూడా మేము ముందు రీడింగ్ సెషన్స్ వాటికి చూసుకుని కూర్చుని ఒకసారి మొత్తం సీన్స్ అన్ని గో త్రూ ఆల్ యాక్టర్స్ కూర్చుని చేసి ప్రాక్టీస్ చేసి వెళ్ళడం జరుగుతూ ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు తెలుగులో అలా చేస్తున్నప్పుడు సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు, సపోజ్ పేర్లు ఎందుకు కానీ చాలామంది కొంతమంది దానికి రిహార్సల్ రావడం ఏంటి, షార్ట్లో పెట్టేసి నేను వస్తాను జాయిన్ అవుతాను అన్నాడు, అలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి అనుకుంటా బహుశా. యా అది ఇంకా అది రైట్ రాంగో నాకు తెలియదు, బట్ యా కొంత మేబీ కొంత ఓవర్ అన్ ఏజ్, మేబీ ఒక ఓవర్ అన్ ఎక్స్పీరియన్స్, కొంచెం అదన్నా కంపాషన్ తగ్గడం వల్ల అలా ఏమన్నా అవుతుందేమో నాకు తెలీదు. బట్ దే మైట్ బి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, బట్ మిగతా ఇప్పుడు అక్కడ నాలాంటి వాళ్ళు చిన్న యాక్టర్స్ ఉంటే వస్తే బాగుంటుంది, రాకపోతే ఏం చేయలేం, బట్ విల్ డూ ఇట్, విల్ గో హెడ్. అమితాబ్ బచ్చన్ గారే చేసినప్పుడు అందుకని అమితాబ్ బచ్చన్. ఓకే టెన్షన్ విషయానికి వస్తే మీరు మన తెలుగులో రవితేజతో చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారంట? టెన్షన్ కాదు అది, రవి అన్న ఏంటంటే he'll be very jovial, so he'll be uttering tons of energy on the location and he'll be very very jovial అన్నమాట. కంటిన్యూస్గా నవ్వించేస్తూ ఉంటాడు ఆయన ఆన్ ది లొకేషన్. కంటిన్యూస్లీ he'll joke, he'll wit and everything. సో ఏమవుతుందంటే సీరియస్నెస్ ఒకేసారి షార్ట్లోకి వచ్చేటప్పటికి ఆయన ఎదురుకుండా కన్ఫ్రంటింగ్ ఏదైనా డైలాగ్ చెప్పాలంటే నీకు ముందు బ్యాక్ ఆఫ్ ది మైండ్ అని కంటిన్యూస్గా అప్పుడు నవ్వించినవి గుర్తుంటాయి, ఇక్కడ ఏంటంటే నీకు సీరియస్లోకి వెళ్ళి నవ్వేస్తుంటాం. సో దాన్ని స్టాప్ చేసుకుని మనం యాక్ట్ చేయడానికి టేక్ టైం అనమాట అంతే. సో అది ఆ రకమైన ఇది తప్ప. మీరు ఇండస్ట్రీలో ఎక్కువ ఏ హీరోతో ఎక్కువగా మూవ్ అవుతారు, ఎక్కువ మంచి ఫ్రెండ్షిప్ అంటే? ఎప్పుడు ఏ సినిమా జరుగుతుంటే అప్పుడు వాళ్ళతో ఫ్రీగా ఉంటాను నేను. ఎలా ఉంది ఇప్పుడు ప్రభాస్ కానీ మహేష్ కానీ లేకపోతే రవితేజ కానీ హూవర్ ఎన్టీఆర్ తారక్ కానీ, సో ఆల్ ది హీరోస్ విత్ హూమ్ ఎవర్ ఐ వర్క్ అక్కడ ఫ్రీగా చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే అంటే షూటింగ్ వరకు, దాని తర్వాత మీట్ అవ్వడానికి నాకు కొంచెం మొహమాటం ఉంటుంది. అంటే మనం ఫోన్ చేస్తే ఏమనుకుంటారోలే అంత ఈజీగా వెళ్ళిపోలేను. సో అన్లెస్ దే కాల్ మీ, వాళ్ళు కాల్ చేస్తే డెఫినెట్గా క్యాచ్ అప్ ఇద్దాం డెఫినెట్గా. నా అంతటి నేను ప్రొవోకేటివ్గా ఫోన్ చేసి బాగుండి కలుద్దామా లేకపోతే రానా ఇలాంటివి అడగలేను నేను.
దాని ఎదుటి వాళ్ళు వేరే పరంగా అర్థం యా చేసుకోవచ్చు. వేరే పరంగా అర్థం డెఫినెట్లీ చేసుకుంటారు, ఇటు పొగరు ఎక్కువ, ఫోన్ చేయడు, రాడు అని. అదే, అదే. బట్ నాకున్న మొహమాటం కూడా నాకు అది. సో మీరు పర్సనల్ థింగ్స్ని కూడా షేర్ చేసుకునేంత ఫ్రెండ్ మీకు ఇండస్ట్రీలో ఎవరు లేరు? పర్సనల్ థింగ్స్ని షేర్, అందరితోనే పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకుంటాను. అందరితోనే సే వాట్ నేను కొన్ని చదివినయో లేకపోతే నాకు అర్థమైన టాపిక్స్, నాకు తెలుసున్న టాపిక్స్ డెఫినెట్గా అందరితోనే ఆ టాపిక్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఐ టాక్ అండ్ షేర్. ఓకే, ఓకే. ఇప్పుడు ప్రభాస్తో కూడా ఎక్కువ కూర్చొని మాట్లాడతాం, రవన్తో మాట్లాడతాం, అందరితోనే. మీరు ఎక్కువగా తెలుగులో ఇప్పుడు అందరు హీరోలను పక్కన పెడితే మొత్తం అందరు ఆర్టిస్టులను చూసుకుంటే ఎక్కువ నాలెడ్జబుల్ పర్సన్, వీళ్ళు ఈయనతో కూర్చుంటే ఒక గ్రంథం, ఒక లైబ్రరీ అన్నట్టుగా పర్సన్ ఎవరు మీకు? ఇదంతా షేర్ చేసుకుంటే చాలు, ఇప్పుడు గంట గడిపితే చాలు. యా ఇప్పుడు ఆర్జీవి దగ్గర నుంచి పూరి గారు, ప్రకాష్ రాజ్, వీళ్ళంతా కూడా దే వెరీ వెల్ రెడ్ అండ్ వెరీ నాలెడ్జబుల్ పీపుల్, నో డౌట్. సో వాళ్ళతో కూర్చున్నంతసేపు కూడా ఏదో ప్రొడక్టివిటీ ఉంటుంది తప్ప నాన్ సెన్స్, ఏదో అన్నెసరీ టాక్స్ ఉండవు. సో కంటిన్యూస్ దే విల్ బి కంటిన్యూస్ షేరింగ్ ఆఫ్ ది నాలెడ్జ్, లైక్ వెన్ వి సిట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇండస్ట్రీలో ఉన్న ఈ హీరో వర్షిప్ అండ్ క్యాస్ట్ బేస్డ్ హీరో వర్షిప్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏం ఉండవండి, ఉండవా? ట్రూ. క్యాస్ట్ అనేది ఒక పర్సనల్ ఫీలింగ్, అది ప్రొఫెషన్లో ఇట్ డజంట్ వర్క్అవుట్. ప్రొఫెషన్ గురించి బయట జనాలకి బయట ఎలాగ ఉంటుంది అది, అది ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా ఉంటుంది అది. మరి ఇక్కడ కాదు, హయ్యర్ ప్రొఫెషనల్ ప్లేసెస్కి వెళ్ళిన ఉంటుంది, యూఎస్ఏలో ఉంటుంది, అన్ని కంట్రీస్లో ఉంటుంది, అది ఎలాగ ఉంటుంది అది. మన హీరోలకు ఉన్న ఫాలోయింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే కదా, కాస్ట్ బేస్డే ఎక్కువగా ఉంది ఫాలోయింగ్ అన్నది. ఇప్పుడు ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది అన్నది. అది పీపుల్లో ఉంటుందేమో కానీ ఐ డోంట్ థింక్ ఇండస్ట్రీ మాట్లాడలేదు, ఇండస్ట్రీ గురించి మాట్లాడలోనే యాక్టర్స్లోనే ఉండదు అది. పీపుల్ ఎలాగే ఉంటుంది అది, ఇండస్ట్రీతో సంబంధం లేదంటున్నాను. ఇట్ విల్ బీ దేర్. అంటే మేబీ ఒక పర్సనల్ ఐడెంటిటీ కొంచెం తక్కువ ఉంది అనుకున్నప్పుడు, సో ఇండివిజువల్ విల్ ఫార్మ్ ఎ గ్రూప్ టు క్రియేట్ ఎ గ్రూప్ ఐడెంటిటీ. సో తప్పు రైట్ నాకు తెలియదు, బట్ ఇట్ విల్ హ్యాపెన్. మొన్న ఆ మధ్య నేను భీమవరం వెళ్ళామన్నమాట ఒక ఫ్రెండ్ పెళ్ళికి. వెళ్తే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఏదో మామూలుగా రోడ్డు మీద నిలబడితే సడన్గా ఒక 20 బైక్స్ జమ్మని వెళ్ళిపోయి, ఏది ఐ థింక్ ప్రభాస్ ఫంక్షన్ అనుకుంటే ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఏంటో అడిగితే సేమ్ అంటే ఐడెంటిటీస్ ఉంటాయి. అది ఎందుకు అటు సైడ్ ఎక్కువగా ఉంటుంది? అది అటు సైడ్ కదా ఎక్కడన్నా ఉంటుంది అంటున్నాను. అటు సైడ్ అనే కాదు, అటు సైడ్ కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటుందేమో. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు అన్నారు చూసారు గుయ్యని వెళ్ళిందని, సో సౌండ్ వల్ల ఎక్కువ కనపడుతుంది. అది అన్ని చోట్ల ఉంటుంది అది. ఓకే, ఓకే. దట్ గ్రూప్ ఐడెంటిటీ అగైన్ చేంజెస్, ఇట్ వోంట్ బి ఓన్లీ క్యాస్ట్. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా ఒక దేశం వెళ్ళి బతుకుతున్నారు అనుకోండి, అక్కడ మీరు ఒక్కనే ఉంటారు అనుకోండి. సో మీకు ఒక ఐడెంటిటీ ప్రాపర్గా నాట్ ఫీలింగ్ ఎనీ ప్రాపర్ ఐడెంటిటీ. అప్పుడు ఏం చేస్తారు, మన దేశం నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఒక టీమ్ అప్ అవుతారు ఆ కంట్రీలో. మన దేశం వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, మన తెలుగు వాళ్ళందరినీ ఒక టీమ్ అప్ అవుతారు. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, మన క్యాస్ట్ వాళ్ళు అందరూ ఎక్కువ టీమ్ అప్ అవుతారు. మన క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, మన సేమ్ ఇంటి పేరులో ఉన్న వాళ్ళందరూ ఒక టీమ్ అప్. సో అది ఏంటంటే గ్రూప్ ఐడెంటిటీ ఫామ్ చేసుకున్నప్పుడు డిపెండ్స్ ఆన్ యువర్ లొకేల్. ఆ లొకాలిటీలో ఉన్న పీపుల్ని బట్టి యూ ఫార్మ్ ఎ గ్రూప్. సో జస్ట్ గ్రూప్ ఐడెంటిటీ. బట్ దానివల్ల రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా జనాలలో. మెసేజ్ ఏముంటుందండి, దాన్ని కలిసికట్టుగా ఉంటారు. అంటే ఎలా ఉంటుందంటే, అంటే నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా, బయటకు వెళ్ళినప్పుడు ఏదో అడవిలో శత్రువైన మిత్రుడిలా కనపడతాడు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. అంటే అడవిలో శత్రువు మిత్రుడిలా ఎందుకు కనపడతాడు? లోన్లీ. దట్స్ ద హోల్ పాయింట్. ఆ దాని మీద వస్తుంది. ప్రతి మనిషికి మళ్ళీ ఇండిపెండెంట్గా నేను నా ఫ్యామిలీ ఉంటుంది. దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మేము అనేది డిఫర్స్ అనమాట. కంట్రీయా, లేకపోతే సేమ్ రీజియన్నా, లేకపోతే సేమ్ లాంగ్వేజా, క్యాస్టా. ఓకే, ఇది లక్షలు మీరు ఎక్కడో చెప్పినట్టు గుర్తు నాకు. మీరు పెయిడ్ కమర్షియల్స్కి మీరు అగేనిస్ట్ అని. పెయిడ్ కమర్షియల్స్ అంటే మీరు సపోజ్ ఏ బట్టల షాప్ ఓపెనింగ్ సంథింగ్ అంటే అలా వెళ్ళి అదే అంటున్నాను కదా, మై ప్లెజర్ ఆఫ్ వర్కింగ్లోకి రాదు అది. ఓకే, ఓకే.
అంటే 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 అలా చేసే హీరోల మీద హీరోయిన్స్ మీద మీ వాళ్ళ అభిప్రాయం ఇష్టం. ఏంటి? వాళ్ళ ఇష్టం. నేనేం చేయడం మన ఫ్రెండ్ వాళ్ళకి ఇష్టం అది. ఓకే ఓకే. అంటే నువ్వు ఏదైనా చేసేటప్పుడు అది నీకు పెయిన్ క్రియేట్ చేస్తుంటే అది చేయడంలో సెన్స్ లేదని నా ఫీలింగ్. సో ఫర్ హౌ మచ్ ఎవర్ యూ గెటింగ్ ద మనీ అవుట్ ఆఫ్ ఇట్, నేనైతే చేయలేను అలాగా. మేబీ ఒక ఫ్రెండ్స్ ప్లేస్ ఏదో ఓపెన్ అవుతుంది, ఆ ఫ్రెండ్ రమ్మన్నాడు, ఫైన్ ఐల్ గో. కమర్షియల్లీ ఐ కాంట్. ఇప్పుడు మీరు సినిమాలో యాక్ట్ చేస్తుంది డబ్బు అంటే కమర్షియల్ కాదు కదా, అదే కదా, దట్స్ వాట్ మై ఫస్ట్ పాయింట్. నా ప్లెజర్ వచ్చింది నేను వర్క్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా క్యారెక్టర్ మీకు ఆఫర్ చేస్తే కొంచెం డబ్బు తక్కువ ఇచ్చినా మీరు చేస్తాను డెఫినెట్గా. అయ్యో డజంట్ మ్యాటర్ ఫర్ మీ. చాలా చేశాను నేను, అయ్యి డబ్బు లేకుండా కూడా చేసిన చాలా ఉంది, తక్కువ ఎక్కువ కాదు. బట్ ఇది ఈ టాపిక్ బయటకు వెళ్తే జనాలు కావాలని తక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. చేయనండి, అదే అంటున్నాను. అది నువ్వు అప్పుడు అగైన్ నా చాయిస్ ఒకటి ఉంటుంది కదా. ఓకే. ఇఫ్ ద క్యారెక్టర్ రియల్లీ ఆర్టికులేట్స్ మీ, డెఫినెట్లీ ఐ డు దట్. ఓకే ఓకే. అండ్ చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ యూ అంటే ఏంటంటే సుబ్బరాజు గారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఇంకా? అంటే ఇది మీరు చాలా విషయాలు చెప్పారు, బట్ మన ఇంటర్వ్యూలో కొంచెం ఇంకా ఓపెన్ అప్ అవుతారని ఆశిస్తున్నాను. ఒకటి ఇట్స్ అగైన్ వెరీ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అర్థం కాలేదు ఫస్ట్ పాయింట్ నాకు. టు బి ఫ్రాంక్, ఓకే. ఎందుకు చేసుకోలేదు అదే అంటే మీకు ఇంకా సింపుల్గా పెట్టాలంటే ఏదైనా పని చేయడానికి రీజన్ ఉంటుంది. ఏదో పని చేయలేదు దానికి రీజన్ ఏంటంటే ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఫర్ మీ. అంతే కదా, మీరు ఏదైనా పని చేస్తే అంటే ఏదో రీజన్ ఉంటే పని చేస్తారు. ఏ పని చేయట్లేదంటే దానికి రీజన్ ఉండదు కదా. సింపుల్ ఆన్సర్ కావాలంటే ఇది. ఓకే ఓకే. అంటే మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకోలేదన్న విషయం నాకు ఆ నీడ్ రాలా. ఐ మీన్ అంటే పెళ్ళి చాలా రకాలుగా పెళ్ళి అవుతుంది. పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది, రెండు ఉంటాయి. పెళ్ళి అవ్వడం వేరు, జరగడం వేరు, చేసుకోవడం వేరు. సో నా పాయింట్లో టువర్డ్స్ మై రెస్పెక్ట్ టువర్డ్స్ ద మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ ప్రతి ఒక్కళ్ళు పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళి జరగకూడదు వాళ్ళకి. ఓకే. నేను చాలామంది కొన్ని నేను అడిగిన చాలామంది చెప్పిన ఆన్సర్లు ఏంటంటే లేదు 20 years 25 years వచ్చినాయి, 26 years వచ్చినాయి, పెళ్లి చేసుకోవాలి. అందరికీ అయిపోద్ది, నాకు అయిపోవాలి, లేకపోతే ఏంటో నువ్వు ఇది అయిపోతావు అండ్ మా పేరెంట్స్ ప్రెజర్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ మ్యారేజెస్. నా ఉద్దేశంలో ఇట్ ఈస్ యూ, వాట్ యు గివింగ్ టు ఎ గర్ల్. బట్ పెళ్లి చేసుకుంటే నాకు ఇది వస్తుంది, ఇట్స్ అగైన్ నాట్ ఎ మ్యారేజ్. నువ్వు ఇవ్వగలగడం is the thing, that is what I feel as a companion, a lifelong companionship. ఓకే. అంటే ఇప్పుడు మెనీ మ్యారేజెస్ నేను చూసినట్లు ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే ది ఎక్స్పెక్ట్ ఎ లాట్ అవుట్ ఆఫ్ ది మ్యారేజ్. నా మొగుడు ఇలా ఉండాలి, లేకపోతే నా భార్య ఇలా ఉండాలి, ఇలా ఉంటాడు, ఇలా ఉండాలి. సో నీకు అది రాకపోతే నీకు వ్యతిరేకత వచ్చేస్తుంది అనమాట. అంతే తప్ప నువ్వు ఇవ్వడం అనేది, సో హౌ మచ్ యు ఆర్ ఫీలింగ్ దట్ గివింగ్ థింగ్, దాని మీద స్టాండ్ అవుతుంది. అండ్ మేబీ నేను గివింగ్ అంటే నేను లైఫ్ లాంగ్ ఇవ్వాలి అన్నంత కంపైల్ నాకు రాలేదేమో మేబీ ఇప్పుడు దాకా. ఓకే. ఆ ఫీలింగ్ ఐ థింక్ ఎస్ ఐ హ్యావ్ టు గివ్ మై సోల్ అండ్ హోల్ లైక్ టు హర్ మై లైఫ్ లాంగ్ అనే అది వస్తే డెఫినెట్గా ఐ థింక్ ఐ మైట్. నిజం చెప్పండి, మీరు ఇప్పటివరకు ఎక్కడ క్రష్ కానీ ఎక్కడ అమ్మాయి లవ్ స్టోరీ లేదు? లవ్ స్టోరీ ఉంటాయి అంటే ఫెయిల్ అయిన లవ్ స్టోరీ మీరు బాగా ఇష్టపడి ఫెయిల్ అంటే అదే చెప్తున్నాను కదా నేను. వాట్ విల్ హ్యాపెన్ ఈస్, నువ్వు ఒక హోప్తో ఒక రిలేషన్లోకో లేకపోతే ఒక అమ్మాయి జీవితంలోకి వెళ్ళినప్పుడు నీ హోప్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అక్కడ, సో విల్ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇట్. సో నీ హోప్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అంటే నీ ఇమాజినేషన్ ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది. అంటే నువ్వు ఉండబోయే అమ్మాయి ఎలా ఉండాలో నువ్వు ఊహించుకుంటావు. సో ఆబ్వియస్గా నువ్వు ఆ జీవితంలోకి వెళ్ళినప్పుడు అది లేనప్పుడు, అది కనపడినప్పుడు యుల్ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఎవ్రీ సినారియోలో అదే జరుగుతుంది. సో యూ డ్రాప్ అవుట్ ఆఫ్ లవ్ నాట్ బికాస్ ఆఫ్ ద ఉమెన్, బికాస్ ఆఫ్ ది
ద ఇమేజ్ వాట్ యు ఫార్మ్డ్ ఆన్ ఎ ఉమెన్ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఇట్ విల్ డ్రాప్ అవుట్. లవ్లో డ్రాప్ అవడానికి కారణం అది, ఎనీ రిలేషన్, లవ్ అనే కాదు. సో మీరు డ్రాప్ అయ్యారు. యా, డ్రాప్ అవుట్ అంటే నాకు రిలేషన్స్ డెఫినెట్గా నాకు ఒక హ్యాపెన్, ద రిలేషన్స్ హ్యావ్ హ్యాపెన్, బట్ ఐ నెవర్ బీన్ దేర్ లైక్ ఆఫ్టర్ సెటిల్ లాంగ్ టైమ్. అంటే మీకు మీరుగా డ్రాప్ అయ్యారా లేకపోతే అటు సైడ్ నుంచి? అటు సైడ్ నుంచి అంటే అప్పుడు నువ్వు ఏమవుతుంది, వీళ్ళు ఇంట్రెస్ట్ కనపడిపోతే ఆబ్వియస్లీ దిల్ గో అవే, ఇజంట్ ఇట్? సో అంటే ఒక డీప్ లవ్ స్టోరీ మిమ్మల్ని? లేదు, డీప్ లవ్ స్టోరీ అంత డీప్గా వెళ్ళిపోలేదు నా రిలేషన్షిప్లో కూడా. అంటే నేను అనేది ఇదంతా జస్ట్ ఒక దాని ఏమంటారు, జస్ట్ స్కై వాక్ లాగా అయిపోయింది థింగ్స్, వాట్ ఎవర్ హ్యాపెన్. సో అంతే తప్ప ఒక డీప్ ఎమోషన్లోకి వెళ్ళిపోయి అది నన్ను డిస్టర్బ్ చేసేసి నా పద్ధతి వాళ్ళని డిస్టర్బ్ చేసేసి అంత అవ్వాల ఇప్పుడు కూడా. ఎప్పుడు అంటే చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలి, ఒక అయిపోయింది, ఇంకా ఆ చాప్టర్ అయిపోయింది, ఇంకా పెళ్ళి చేసుకోవద్దు అన్న? లేదు, అదేం లేదంటున్నాను. అదే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. నేను కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోలా. ఇఫ్ సర్టెన్ థింగ్స్ రియల్లీ కంపైల్ మీ దట్ మచ్, అంత కంపైల్ అవుతే నేను డెఫినెట్గా ఐ డూ ఇట్. ఇట్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. అంతే తప్ప నేను వెళ్ళి చేసుకుంటాను, నేను కూర్చొని చేసుకుంటాను, ఎలాగైనా చేసుకునేది, ఇట్ వోంట్ వర్కౌట్ లైక్ దట్. ఐ డోంట్ థింక్ సో. అంటే నేను అనేది ఏంటంటే మామూలుగా చాలా ఒక మనిషికి బీభత్సమైన అఫేర్స్ ఉండేవి, చాలా రిలేషన్షిప్స్ ఉండేవి. పెళ్ళి అన్న మాట వచ్చేసరికి ఇంకా ఏంటి ఎక్స్ట్రా, ఇన్ని చూశాను కదా, ఇంకా ఎక్స్ట్రా ఏంటి చూసేది అన్న ఒక డైలమాలో పడిపోతాడు మనిషి. అలాంటిది ఏమన్నా మీ విషయంలో జరిగిందా? చూసేది ఏముండదు, ఏం చూసారు ఇంకా అంటే అంటే ప్రతిదీ చూసేశారు. అంటే కంటిన్యూస్ రిలేషన్షిప్ ఉండడం వల్ల మ్యారేజ్ అన్నది దగ్గర మీరు డైలమాలో పడిపోయే అవకాశం ఉంది. లేదు. అదే అంటున్నాను, మ్యారేజ్ అందే తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ you being with a person, you being with a woman for a lifetime. See, first of all, సర్లే ఒకటి పెళ్లి చేసుకుందాం, ఇది వర్కౌట్ అవ్వదు, తర్వాత ఇంకోటి చూద్దాం, అది నా మైండ్లో ఎప్పుడు లేదు, రాదు కూడా. సో ఇట్స్ నాట్ ఎ కార్, ఇట్స్ నాట్ ఎ హౌస్, ఏదో వెళ్ళి అందులో నచ్చకపోతే మళ్ళీ మార్చేసి అమ్మేసి ఇంకోటి చూసుకున్నాను. నా మైండ్ ఆ సెటప్ అలా లేదు ఇప్పుడు. నువ్వు ఒక మనిషికి హోప్ ఇవ్వాలి, ఒక మనిషిని నువ్వు ఆ లైఫ్ లాంగ్ ఒక కన్సిస్టెన్సీ, ఆ లవ్ ఎమోషన్ అనేదాన్ని నువ్వు ప్రాపర్గా షేర్ చేసి ఉండాలి ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టిల్ ద ఎండ్ అనే థింగ్, దానికి నేను కంపైల్ అయితే నేను చేసేస్తాను అంటున్నాను. అది అవ్వనప్పుడు నేను చేయలేను అంటున్నాను. లైటర్ వేలో తీసుకుని వెళ్ళిపోయి సర్లే ఇది వర్కౌట్ అయితే లేకపోతే చూద్దాంలే అనేది నేను చేయలేను. You understood what I'm telling? కంపెనీ విషయానికి వస్తే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్ పక్కన పెడితే మీరు ఇప్పటివరకు ఒంటరిగా లైఫ్ లీడ్ చేశారు. అంటే పేరెంట్స్ని పక్కన పెడితే మీరు అంటే ఒంటరితనంలో ఉన్న ఆనందం ఏంటి, అదైతే మీరు గ్రహించి ఉంటారు కదా, అది? See, basically I love aloneness first of all, and at the same time I can mingle with like a lot of friends and people and all. Okay. So I enjoy both the things first of all. సో ఎలోన్గా ఉన్నప్పుడు నేను నాకేదో బోర్డమ్ ఫీల్ అయ్యో, లేకపోతే ఎలోన్గా ఉంటుంటే నాకేదో మిస్ అయిపోతాను ఫీల్ అయ్యో, దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిలేషన్ పెట్టుకోను ఫస్ట్ ఫర్ ఎనీ థింగ్. ఐ రియలీ లవ్ మై ఎలోన్స్, నో డౌట్. ఐ ఎంజాయ్ అలాట్ దాంట్లో టుగెదర్. నాకు అదొక కిక్ ఉందండి అలా. అందులో ఉన్న ఆనందం ఏంటంటే ఐ సి బేసికల్ నాకు ఐ ఎంజాయ్ అలాట్ విత్ మై వెరీ మైండ్. నా థాట్స్తో, నా థింకింగ్తో నేను ఎక్కువ ఎంజాయ్ చేయగలను. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ కెన్ ఎంజాయ్ విత్ పీపుల్, టాకింగ్, కాన్వర్సింగ్, డిబేటింగ్, ఎవ్రీథింగ్ ఆల్సో. అండ్ మీకు ఇప్పుడున్న ఫీమేల్ ఆర్టిస్ట్లో, అది హీరోయిన్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరు ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న ఫీమేల్ ఆర్టిస్ట్ ఎవరు మీకు? ఏమో అందరితో మామూలుగా ఇప్పుడు సినిమా పీపుల్ అందరితోనే ఒకలాగే ఉంటాను. క్లోజ్నెస్ అంటే క్లోజ్ దూరం అనే ఉండదు, అందరూ ఆల్ ఆర్ ఫ్రెండ్స్ ఫర్ మీ. వేరియేషన్ ఉంటుందిగా, ఒక ఫ్రెండ్ అంటే అనేది మేల్ అండ్ ఫీమేల్ పక్కన పెట్టండి, ఒక క్లోజ్ ఆ వేరియేషన్ ఉంటుందిగా రిలేషన్లో. ఎందుకు ఉంటుంది? అన్లెస్ యూ హ్యావ్ సంథింగ్ టువర్డ్స్ సంథింగ్, వేరియేషన్ ఎందుకు ఉంటుంది? సో
సుబ్బరాజు గారు ఎక్కువగా ప్రతిదానికి ప్రతి చిన్న విషయానికి వైరాగ్యం ఎక్కువ మాట్లాడుతుంటారంట, నిజమేనా? అది నేనా? వైరాగ్యంగా ఎక్కువగా ఉంటారు అతని థాట్స్ కానీ. వైరాగ్యం అంటే ప్రతిదానికి ఒక వేదాంతం ధోరణిలో మాట్లాడడం. అదే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్? ఎగ్జాంపుల్ అంటే ఎలా చెప్పను, ఏదైనా ప్రతిదానికి ఒక కర్మ సిద్ధాంతం అనుకోవచ్చు, అలాంటిది ఏం లేదా? ఎప్పుడు నాకు తెలిసి ప్రతిదానికంటే నేను ఎక్కువ ఐఎమ్ ద మోస్ట్ అవుట్ గోయింగ్. నేను ఇంట్లో నా టైం నాకు ఉంటుంది, నా ఫ్రెండ్స్తో నాకు ఉంటుంది. నేను ఎక్కువ కాఫీ షాపులు తిరుగుతూ ఉంటాను, పబ్బింగ్కి వెళ్తూ ఉంటాను, పార్టీ, హ్యావ్ ఫన్. వేదాంతాలు మాట్లాడు నిజ చేస్తాడా? ఐ డౌట్. వాళ్ళే ఎక్కువ చేసేది. ఏం చేస్తారు అంటే ఎక్కువ అన్ని అనుభవించిన తర్వాత వైరాగ్యం వచ్చేది తర్వాత కదా. సో లెట్ us see తర్వాత ఏమొస్తుందో. ఓకే ఓకే. ఆధ్యాత్మికంగా వాట్ ఈజ్ సుబ్బరాజు? ఆధ్యాత్మికంగా అసలు మీకు అలాంటి చాలా ఎప్పుడు దాని మీద మీకు ఒక ఆలోచన కానీ ఒక అభిప్రాయం కానీ ఏం లేదు? అవును. అభిప్రాయం రావడానికి ఎవరికి ఏం అర్థం అవుతుంది? అభిప్రాయం రావడానికి ప్రపంచంలో మంచి చెడు అన్నది ఏమి ఉండదండి. మంచి చెడు ఉంటాయి, అదే దట్స్ అగైన్ ఆ పర్స్పెక్టివ్ కదా. గుడ్ అండ్ బ్యాడ్, రైట్ అండ్ రాంగ్ అన్నీ కూడా పర్స్పెక్టివ్ అంతే. ఓకే ఓకే. అంతే తప్ప పెద్ద ఏదో దానికి మనకేం నాకు అవగాహన వచ్చేసి నాకు ఇది తెలిసిపోయింది ఇలాగే ఉంటాను అది నాకు ఎప్పుడూ లేదు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఐఎమ్ ద మోస్ట్ అవుట్ గోయింగ్, ఐఎమ్ ద మోస్ట్ ఈజీ గోయింగ్. ఐ డోంట్ రిస్ట్రిక్ట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. అంటే మీకేమైనా తెలిస్తే చెప్పండి, అడగండి అంటున్నా. అంటే ఏంటి ఒక వర్డ్లో చెప్పాలంటే సుబ్బరాజును డిస్క్రైబ్ చేయాలంటే ఎలా అని అనేది ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు? అంటే మీరు ఆధ్యాత్మికం కాదంటున్నారు, వైరాగ్యం కాదంటున్నారు, పెళ్లి మీరు చెప్పి అన్నీ కూడా ఇప్పుడు మీరు అడిగి అన్నీ కూడా స్టేట్మెంట్. గాడ్ అంటే ఇది, లైఫ్ అంటే ఇది, ఇలా ఉంటే జీవితం, ఇదంటే జీవితం అనేది ఒక అండర్లైన్ చేసుకుని నేను ఎప్పుడు కూర్చోాలా. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యో నాకు అర్థం కావు, టు బి ఫ్రాంక్ చెప్పాలి. అవన్నీ కాదు ఎనీథింగ్. దేని ఏంటి వాట్ ఈజ్ సుబ్బరాజు అన్నది ఏంటి అసలు? అంటే ఆయన భగవంతుని మీద అభిప్రాయం లేదు, పెళ్లి మీద ఒక అభిప్రాయం లేదని చెప్పి అభిప్రాయం లేదు, తెలియదు, పెళ్ళి మీద ఇప్పటికీ చేసుకోలేదు అంటే ఏంటి ఎగ్జాక్ట్గా ఏంటి వాట్ ఈజ్ సుబ్బరాజు అన్నది? నాకు సుబ్బరాజు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానో నేను చెప్తున్నా. ఇప్పుడు దాకా చెప్పిన మన డిస్కషన్లో నేనేంటి, థింగ్స్కి నేను ఎలా రియాక్ట్ అవుతాను, ఎలా ఉంటాను అనేది నేను ఒక ఇది ఇచ్చా. ఐ మీన్ అంటే మీకు అర్థమై ఉంటే నేను ఏది ఇది ఇంతే అని చెప్పి కూర్చోను. ఇది ఇంతే, అలా ఎనీథింగ్ ఇన్ దట్ రిగార్డ్ ఇది ఇంతే అని చెప్పి నేను ఎప్పుడు కూర్చోను. సో ద థింగ్స్ వాట్ ఐ డూ ఈజ్ వాట్ ఐ ఫీల్ టు డూ, వాట్ ఐ లైక్ టు డూ. ఇది నేను ఇలా చెయ్యాలి, ఇలా చేయడం నాకు ఇష్టం అని నాకు థాట్ వచ్చింది అనుకోండి, అది నేను చేస్తా. లేకపోతే ఆడు చెప్పాడు, వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది ఎలా ఉంటుంది, వీడి వల్ల నేను ఇది ఇలా చేస్తాను, వీడి కన్నా నేను ఇది చిక్కు చేస్తాను, లేకపోతే వీళ్ళంతా ఇలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలా చెయ్యాలి, ఇది ఉండదు నాకు. ఓకే. సో దానికి మీరు ఏం పేరు పెడతారో అది మీ ఇష్టం, నాకు తెలీదు. ఓకే ఓకే ఓకే. You understand? Yeah. So I don't get influence, first of all. I don't live under influence. I live with what I feel like to do and what I want to do. What feels, what really, again I'm repeating the same word, what really articulates my mind and my heart, I do it. సో ఏ క్షణానైనా మీరు పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఏమో నాకు తెలీదు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. మీకు ఇంతకుముందు నేను చెప్పింది అదే కదా. అదే ఓకే. ఏదైనా ఒక థింగ్, ఒక పర్సన్ నాకు ఒక అమ్మాయి కానీ ఒక ఎవరో ఆ కైండ్ ఆఫ్ నాలో కంపైల్ తీసుకురాగలిగితే ఐ మైట్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతే ఏంటి అంటే నేను ఇంతే అంటే దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. అదే నాకు అర్థమైంది. అదే మీకు ఇంకోటి అర్థమైంది అంటే, ఎందుకంటే నాకు అర్థమైందని ఎందుకు అంటున్నానంటే మీరు ఈ పాటికి ఒక ఒపీనియన్ రావచ్చు నా మీద. ఐ డోంట్ నో. లేదు, ఏమి ఇంకా రాలేదు. ట్రై టు పుల్ ఇట్. ఓకే. ఏదన్నా ఉందా కొన్ని అంటే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, ఇలాంటి అమ్మాయి ఉండదు అంటున్నాను నేను. ఇలాంటి అమ్మాయి అంటే మీరు ఏదో ఒక ఇలాంటి అమ్మాయి కావాలని అనుకుంటే రేపొద్దున్న అది నీ ఇమేజ్లో లేకపోతే, రేపొద్దున్న ఆవిడ జీవితంలోకి వెళ్ళినప్పుడు
ఆవిడని నువ్వు ఇమేజ్ చేసుకున్న పర్సనాలిటీ ఆవిడలో లేకపోతే ఏం చేస్తావు? అదే అదే యూ అండర్స్టాండ్? ఓకే, మళ్ళీ ఇంకేం అడగాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. ఓకే, మీ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది మీకు ఇండస్ట్రీలో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదా? ఆర్జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంకెవరిదన్నా? కృష్ణవంశీ, పూరి జగన్నాథ్? there are like guides, maybe guiding things for me. నేను ఇన్ఫ్లుయెన్స్ అనేది తీసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేను, నేను అవ్వను కూడా. నాకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వచ్చేటప్పటికి నాకు అడ్డంకి వచ్చేస్తుంది, నాకు అడ్డంకి వస్తుంది. సో దాన్ని అంటే కొన్ని థాట్స్ నేను మేబీ ఒబే చేయొచ్చు, అంటే యాక్సెప్ట్ చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వను. మీకు అర్థమైందా? ఐ అప్రూవ్, మేబీ అది కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే ఐ అప్రూవ్ పీపుల్. ఓకే ఓకే. ఆఫ్టర్ సినిమా, మీరు సినిమా తర్వాత ఏం చేయాలని మీకు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా గోల్స్? సినిమా ఆఫ్టర్ సినిమా అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సినిమా తర్వాత ఏంటి అన్నది మీకు ఏదైనా ఉందా? ఏది లేదు. ఐ డోంట్ నో విచ్ డ్రైవ్స్ మీ. ఈవేళ ఏదో పెట్టు కూర్చుని రేపు పొద్దున కుదరకపోతే నేను కూర్చోలేను. అప్పుడు ఇంకోటి ఏదైనా డ్రైవ్ చేయొచ్చు, నన్ను టీవీ డ్రైవ్ చేయొచ్చేమో, లేకపోతే ఇంకొక నేషనల్ మీడియా డ్రైవ్ చేయొచ్చేమో, తెలియదు. నాకు ఏం డ్రైవ్ చేస్తుందో తెలియదు. ఇంట్లో ఎలా ఉంటుంది మీకు ఫోర్స్ పెళ్లి విషయంలో కానీ? అసలు ఏముండదా? అంటే అలసిపోయి ఉంటారు? అలసిపోయడం కాదు. ఇప్పుడు పేరెంట్స్ అనే వాళ్ళకి అందరికీ ఉండేది ఏముంటుందంటే దే విల్ హ్యావ్ ఎ పియర్ ప్రెషర్. మోస్ట్ ఆఫ్ దెమ్, మెనీ ఆఫ్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒరే అబ్బాయి, ఒరే అమ్మాయి, వాళ్ళకున్న వాళ్ళు పెళ్ళి ఇప్పుడు చేసుకుంటావురా అంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాయిస్ వాళ్ళ మీద వదలలా, నువ్వు ప్రెజర్ ఫీల్ అవుతున్నావు. నీకు ప్రెజర్ ఎందుకు ఉంది అంటే చుట్టుపక్కల ఏమనుకుంటారు, సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలా అబ్బాయికి వీళ్ళు ఇంకా పెళ్లి చేయట్లేదా, లేకపోతే ఇంకా పెళ్లి చేయరా, లేకపోతే అబ్బాయికి ఏమైనా తేడా. 100 థింగ్స్ ఉంటాయి. సో ఆ ప్రెషర్లో దే విల్ జస్ట్ పుష్ ఇట్ ఆఫ్ అండ్ దే ఫీల్ ఇట్ ఎస్ అ రెస్పాన్సిబిలిటీ. పెళ్లి చేయడం ఉంది పేరెంట్ రెస్పాన్సిబిలిటీ, నాకు తెలియదు రైట్ ఆర్ రాంగ్. సో పెళ్ళి అనేది చేయడం కాదు పాయింట్, పెళ్లి చేసుకోవడం ఇస్ ద పాయింట్. పెళ్ళిళ్ళు జరగకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఇంత అంటే ఒక పెళ్ళి చేసుకోను అనేంత అదొక ఇది ఆ డిసిషన్లో ఉన్నారు అని అంటే మీకు పాయింట్ అర్థం కావట్లేదు. పెళ్లి చేసుకో నేదే చెబుతున్నాను కదా, నేను ఏది కట్టేసి కూర్చోను. ఐ డూ థింగ్స్ డెఫినెట్లీ, బట్ ఎప్పుడో తెలియదు. అది ఎప్పుడో తెలియదు కదా. ద థింగ్ షుడ్, అదే అంటున్నాను కదా, నేను ఏదో అలాగే జరిగిపోవాలి కదా చేసేసుకోని అంటున్నాను. మీకు అర్థమైందా? ఏది చేయను అలాగే, ఏ పని చేయలేను అలాగే, ఏదో జరిగిపోవాలి కదా, అయిపోవాలి కదా, అది నా వల్ల కాదు. అది చేయలేను. స్టేటస్లో మిమ్మల్ని ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు? అవి జరుగుతుంటాయి, నేను కాదంట్లా, దట్ విల్ హ్యాపెన్. బట్ యా అగైన్ ఇట్స్ మై థింగ్ రైట్. నేనేదో చేసేసి ప్రామిస్లు బ్రేక్ చేసేసి లేకపోతే తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండి అలా ఉండలేం కదా. ఓకే, ఒక పేరు చెప్పకుండా ఏదైనా ఇన్సిడెంట్ చెప్పండి. ఏది అంటే మీ రిలేషన్లో ఎవరైనా ప్రపోజ్ చేయడంలో మీరు దాన్ని రిజెక్ట్ చేయడంలో ఇలాంటి బోలెడు వస్తుంటాయి కదా, మీరు ఒక సెలబ్రిటీ అయ్యండి, మీకు డెఫినెట్గా వచ్చి ఉంటాయి. ఓకే అదే అంటున్నాను, అవి చాలా ఉండుంటాయి, నీకు కాదంటే ఉంటాయా? అంటే మీకు ద అదర్ పర్సన్ సీరియస్నెస్ని బట్టి కూడా ఉంటుంది కదా. ఓకే, అదే హౌ సీరియస్ అండ్ హౌ సిన్సియర్ అండ్ హౌ మచ్ దే ఆర్, దట్ యాక్చువల్లీ కౌంట్స్. ఓకే, అంటే మేబీ నేను తీసుకున్నంత ఆ థింగ్ని, మ్యారేజ్ అనే దాన్ని, ఒక కంపానియన్షిప్ అనే దాన్ని అంత సీరియస్గా ఎవరో తీసుకోలేదేమో. సో సుబ్బరాజు గారికి మ్యారేజ్ అయితే కనుక చాలా అద్భుతమైన రిలేషన్ కంటిన్యూ అవుద్దని అంతేగా? దట్స్ వాట్ అండ్ ఇట్స్ మ్యారేజ్ ఇస్ నాట్, అదే చెప్తున్నాను కదా ఇందాక, అదే వస్తువు కాదు, అదే కారు ఇల్లు ఇలాంటివి కాదు. ఇంకో ఏదో అయిపోగానే పాడేయడానికో తీసేయడానికో జస్ట్ అలా లైటర్ వేళ తీసుకుని ఇది కాదు ఇంకోటి అనుకోవడానికి నో. దట్స్ వాట్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఆన్ దట్ థింగ్ కాల్డ్ రిలేషన్. యా, ఓకే. I can't change those like your dresses. మళ్ళీ సినిమా విషయానికి వస్తే, సినిమాలలో మీరు యాక్టింగ్ చేసే టైంలో అంటే కొంతమంది డైరెక్టర్స్కి మీరు
మీ పర్ఫార్మెన్స్ నచ్చకపోవచ్చు, లేదా మీరు యాక్టింగ్ స్కిల్స్ సరిపోకపోవచ్చు, ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పడి మీ క్లాస్ పీకిన సందర్భాలు, మీ మీద అరిచిన సందర్భాలు? అరిచిన అలాంటి అరుపులు గిరుపులు గొడవలు ఏముండవు కానీ ఏంటంటే దిల్ ఎక్స్ప్లెయిన్ ఇది నేను ఇలా అనుకుంటున్నాను సుబ్రాజ్, నువ్వు అది చేసింది అది కాదు, బట్ ఐ వాంట్ ఇట్ లైక్ దిస్. దిల్ ఎక్స్ప్లెయిన్, దిల్ ఆస్క్ అండ్ టేక్ ఇట్, దే డోంట్ సే యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, అంటే ఆ కైండ్ ఆఫ్ వర్క్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళలేదు యాక్చువల్లీ. యూ హ్యావ్ టు డూ ఇట్, చేస్తావా లేదా అనేది. ఏదైనా ఎంబరాజింగ్ సిచ్యువేషన్స్ వచ్చాయి, ఏదైనా సీనియర్ ఆర్టిస్ట్ ఉండి వాళ్ళ ముందు మీరు చేయలేకపోయిన పరిస్థితి ఎప్పుడు రాలేదు అలాంటి? ఎప్పుడు ఏమన్నా ఉంటే 1-2 షార్ట్లు ఏమైనా ఎక్స్ట్రా తీసుకున్నానేమో తప్ప ఇదివరకు ఎప్పుడు, అంటే నా ఫాల్ట్ వల్ల షార్ట్లు ఏమైనా ఎక్స్ట్రా అయి ఉండాలి తప్ప అంత ఎంబారసింగ్ సిచ్యువేషన్ వచ్చి అంత కండిషన్ ఎప్పుడు రాలా. మీ ముందు చిన్న జూనియర్ ఆర్టిస్టులకి, జూనియర్ కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఎలా కోఆపరేట్ చేస్తారు? అలాగే అదే అన్నాను కదా, ఒకప్పుడు నేను అదే కదా. రాకపోతే జస్ట్ కొంచెం వాళ్ళకి ఈజీ ఇచ్చేస్తే అది వచ్చేస్తుంది అది. ఓకే, సినిమాకి సామాజిక బాధ్యత ఉందా లేదా? ఉంటుంది. ఎందుకంటే సినిమా మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు పీపుల్. మీరు చేసే క్యారెక్టర్స్ విషయంలో మీరు అలా చూజీగా ఉంటారా? అలా చూజీగా ఉండవు. నేను అది చెప్తున్నాను కదా, నేను చూజీగా అంటే కొంత మరీ డిస్టర్బింగ్, సొసైటీని డిస్టర్బింగ్ ఉందంటే డెఫినెట్గా చేయను. సపోజ్ మీకు అండ్ నేను చేసిన క్యారెక్టర్ సొసైటీని డిస్టర్బ్ చేసింది, లాస్ట్లో నన్ను హీరో ఉతికేసి చంపేశాడు, ఫైన్, ఓకే విత్. అంతే తప్ప నా వల్ల డెఫినెట్గా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వెళ్తుందంటే డెఫినెట్గా ఐ కాంట్ యాక్సెప్ట్. సపోజ్ ఒక క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది, బట్ మీ క్యారెక్టర్ అందులో వచ్చేసి 10 మంది అమ్మాయిలతో అఫేర్ పెట్టుకొని 10 లిప్ లాకులు ఇలాంటివి, ఇమ్రాన్ హష్మి టైప్ క్యారెక్టర్ ఉండేసి తర్వాత ఏదో రియలైజ్ అయ్యి ఏదో మొత్తానికి అలా జరిగింది అనుకోండి, దానికి మరి మీకు మంచి రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి అలాంటి క్యారెక్టర్స్ డెఫినెట్లీ వండర్ఫుల్గా చేస్తాను, అందులో డౌటే లేదు. కాకపోతే అదే అంటున్నాను కదా, క్యారెక్టర్ నిజంగా ఇఫ్ ఇట్స్ రియల్లీ గివింగ్ అన్ ఎఫెక్ట్ టువర్డ్స్ ఎవ్రీథింగ్, డెఫినెట్లీ. ఇండస్ట్రీలో ఇంత జర్నీలో మీరు ఎక్కడైనా రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు, ఎక్కడైనా ఈ షూటింగ్ సందర్భం కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు? ఇక్కడ ఎప్పుడు లేదు, రిగ్రెట్స్ ఏమి ఉండవు. కానీ ఒక్కొక్క క్యారెక్టర్ మిస్ అయినప్పుడు వస్తుంది చిన్న ఫీలింగ్, బ్యాడ్ ఫీల్ అవుతుంది. అవును, మర్చిపోయినా, మీరు క్యారెక్టర్ మిస్ అయిందంటే గుర్తొచ్చింది. మీరు చాలా ఒక సందర్భంలో ఎప్పుడో ఒక మంచి సినిమా కోసము వెయిట్ లాస్ అయ్యారు, అది చాలా మిమ్మల్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. డిప్రెషన్ బుల్షిట్ అంత సీన్ లేదు, కానీ మీరు క్యారెక్టర్ చేయడం అది ఇప్పుడు నన్ను ఎవరు సనబడమల్లా, నన్నే తగ్గిపోమల్లా, ఎవరే అనలా. కాకపోతే ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆడికి పాపం తిండి లేని పరిస్థితిలో ఉండే క్యారెక్టర్ అది. ఓకే, సో దానికి చిన్న డొక్క ఎండిపోవాలి కాబట్టి నేను కొంచెం డల్గా అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఆ మధ్య సన్నగా అందుకేనా? కాదు ఎప్పుడు ఇట్స్ బీన్ 2008, 2009. ఓకే, అది అంత 2-3 months దానికోసం అయ్యారు. సన్నగా అవడం అంటే ఏం లేదు, కొంచెం అంటే రెగ్యులర్గా నేను తిని స్వీట్లు తినలా, అది అంతకు మించి సన్న అవడం అంటే ఎండ్రక్సిక్గా అయిపోలేదు నేను కొంచెం. దాని ముందు మీద డ్రాప్ అయింది మరి. అది వాళ్ళకి బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదు నా మీద. మెయిన్ లీడ్ గానే మెయిన్ లీడ్గా నేను చేయడం వల్ల వాళ్ళకి ప్రొడక్ట్ బిజినెస్ అవ్వట్లేదు, రెవెన్యూస్ వర్కౌట్ అవ్వట్లేదు, ఎకనామిక్స్ వర్కౌట్ అవ్వట్లేదు. సో దాంతో తర్వాత మూవీ చేశారండి? చేసిన పేరు నాకేం చెప్పొద్దు కానీ చేశారు. ఓకే, సక్సెస్ అయిందా మూవీ? లేదు. ఓకే, సరే. మీరు ఎట్లా ఉంటారు బయట? ఎలా అంటే బయట సోషల్ లైఫ్లో ఎలా ఉంటారు? మామూలు బయట మీరు షాపింగ్స్కి అలా వెళ్తుంటారా? మీరు అన్ని చోట్లకి వెళ్తాను, నేను అన్ని చోట్ల తిరుగుతుంటాను. పబ్లిక్లో మూవ్ అయ్యే పర్సన్? బాగా ఎక్కువ తిరుగుతాను. ఓకే, సో వెళ్ళిపోతున్నాను. ఎలా ఉంటుంది అక్కడ రెస్పాన్స్? నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆంట్రాజ్. ఓకే, నాకు షాపింగ్ చేయడానికి, లేకపోతే నాకేదో ఇది చేయడానికి ఐ వాష్ మై ఓన్ క్లోత్స్, ఐ డూ మై ఓన్ వర్క్, దట్స్ ఇట్. నా షాపింగ్ నేను చేసుకుంటాను, నా బట్టలు నేను కొనుక్కుంటాను. ఇప్పటికీ ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లైక్ ఐ డ్రైవ్ మై సెల్ఫ్. నాకు పెద్ద అంటే డ్రైవర్ విల్ బి దేర్, బట్ ఐ డోంట్ మచ్ యూజ్. ఓకే, నాకు ప్లెజర్ వస్తూ ఉంటుంది. నేను when I wash my clothes, when I do my own work,
నా పక్క నేను సర్దుకుని నేను నా బట్టలు నేను ఉతుక్కుని దానికి వెన్ యూఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ అదర్స్ ఐ విల్ గెట్ ద ప్లెజర్ ఆఫ్ ఇట్. ఐ ఫీల్ మోర్ ప్లెజరబుల్ డూయింగ్ మై వర్క్. పేరెంట్స్తో ఉంటారా? నా పేరెంట్స్ ఊర్లో ఉంటారండి. ఇప్పుడు మీరు నేను ఇక్కడ హైదరాబాద్లో అక్కడే ఉంటాను. కుకింగ్ అంతా కుకింగ్ నాకు చేతనైనంత నేను కుక్ చేసుకుంటాను. లేదా కుక్కున్నారా? లేదు కుక్క లేదు, నాకు కావాల్సిన వండుకుని తింటాను. డైలీ బయటకు వెళ్తాను. బయటకు వెళ్ళి తింటారు. బయటకు వెళ్ళి తింటాను, లేకపోతే బయటకు వెళ్ళి నాకు కావాల్సినవి కొనుక్కొని తింటాను. లేదా ఇంట్లో నాకు కావాల్సింది నేను కుక్ చేసి తింటాను. ఓకే ఓకే. నాకు అది ఎక్కువ ఇష్టం ఉండదు డిపెండెన్స్. ఓకే. అంటే ఇంక నేను లీస్ట్ డిపెండ్ అయ్యేది ఫర్ ఎ డ్రైవర్ మ్యాక్స్. ఓకే ఓకే. అది కూడా ఏంటంటే నేను డ్రైవింగ్ నేను చేసుకోగలను, బట్ కొంచెం కార్ కంటిన్యూస్గా తొడ్డం నాకు బద్ధకం. ఐ విల్ హ్యావ్ ఎన్ అసిస్టెంట్ ఫర్ దట్. ఓకే ఓకే. మొత్తానికి క్యారెక్టర్ అంతా మీ చూశాక, ఇంటర్వ్యూ చూశాక ఎవరో ఒక అమ్మాయి మిమ్మల్ని నాకు ఇలాంటి మొగుడే కావాలి వచ్చినా రావచ్చేమో చూసుకోండి. అలాగే రీడింగ్కి వస్తే, బుక్ రీడింగ్కి వస్తే మీకు అసలు బుక్ రీడింగ్ బాగా చేస్తారని, దానికి మీరు ఎందుకు చేస్తారు, ఎందుకు చేయాలనే దాని మీద మీకు ఒక పర్టికులర్ ఒపీనియన్ ఉందని. దానికి యూ డూ జిమ్. వై డూ యూ డూ జిమ్? వై డూ యూ డూ అ ఫిట్నెస్ రెజ్యూమ్? ఓకే. ఎందుకు చేస్తాం? ఫర్ యువర్ బాడీ, ఫర్ యువర్ హెల్త్. మైండ్కి ఏం చేస్తాం? యాక్చువల్లీ బాడీ కన్నా మైండ్కి ఎక్కువ ఎక్సర్సైజ్ అవసరం. ఐ డూ రీడింగ్ ఫర్ దట్. నేను ఏదైనా కాన్సెప్ట్స్ ఎనీథింగ్, సో ఐ రీడ్ lot of theories, lot of philosophies, small philosophies. I read management, I read psychology. So all these things ఏం చేస్తాయంటే just to train my mind, question my mind. See, many a time it takes a week like to turn the leaf of my book. ఒక్క పేజీలో ఒక 1 week కూడా అయిపోయిన రోజులు ఉంటాయి. చాలా చాలా ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, అండ్ ఆన్ కాంట్రరీ టు దట్ సో ఐన్ ర్యాండ్స్ అబ్జెక్టివిజం, వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్నెస్ మీద. సో ఇలాంటి కాంట్రరీ పాయింట్స్ మీదకి వెళ్ళినప్పుడు బుర్ర, సో వెన్ ఐ రీడ్ అ పాయింట్, థియరీ, థింగ్, it will get stuck there and I'll keep on thinking on that. Okay. రెండు ఉన్నాయి వరల్డ్లో. దాన్ని సో ఇలాంటి థింగ్స్ని నేను ఎలా యూస్ చేసుకుంటానంటే జస్ట్ టు క్వశ్చన్ మై మైండ్, contemplate it and articulate it. So these are the exercises I do while reading. So I might not like take the total philosophy, what he said, or కంటెంట్ నేను తీసుకోపోవచ్చు. ఎందుకంటే ఇలా కొన్ని వందలు రాశారు. సో అన్నీ నేను కంటెంట్లు తీసేసుకుని అవన్నీ నేను కంపైల్ చేసుకుని కూర్చోలేను నేను. సో దట్స్ నాట్ మై మోట్ ఆఫ్ రీడింగ్. మీకు బాగా ఇష్టమైన పుస్తకం ఏంటి ఇప్పటివరకు? అదే అంటున్నాను, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. సో ఆల్ దీస్ ఫిలాసఫీస్ కానీ ఇలాంటి థియరీస్ కానీ లాట్ నాకు డ్రామాలు, జేన్ ఆస్టిన్ డ్రామాస్ ఇష్టం. సో ఐ లైక్ దోస్ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, ఎమ్మా కైండ్ ఆఫ్ స్టఫ్. No, and so yeah, if it and one of my very close friends referred me to read about Paul Ekman's psychology on emotions and emotional expressions. So that really gives me a wonderful kick while reading, while understanding those things, while looking at the people, practically expressing their emotions on their face. Okay. Yeah. So yeah, koda which I use it to question my mind and train my mind. మీరు యాక్టింగ్ పరంగా మరి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తుంటారు? So that's what I'm telling. ఓకే, ఇదంతా all these things will definitely be helpful for you, like అంటే మీరు చెప్పింది కామన్ మ్యాన్ కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు యాక్టర్గా మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు? అది అన్నాను, జస్ట్ ట్రైనింగ్ యువర్ మైండ్, దట్స్ ఇట్. సి యాక్టింగ్కి కావాల్సిన ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇది కాకుండా యువర్ మెంటల్ ఎక్సర్సైజ్. ఓకే, that's what the homework you do.
మీరేం బార్న్ యాక్టర్ అన్నట్టుగా అంతేనా? బార్న్ యాక్టర్ లేకపోతే ట్రైన్డ్ యాక్టర్? ట్రైన్డ్ యాక్టర్ థాట్ అప్పుడు ట్రైనింగ్ వెళ్ళా ట్రైన్ కూడా కాదు. ఎవరు ట్రైన్ నేను యాక్చువల్లీ చెప్పాలంటే ట్రైనింగ్ జరగలేదు, ఏం జరగలేదు. సినిమాలోకి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద సినిమా. జస్ట్ వాచింగ్ ద పీపుల్ అండర్స్టూడ్ సినిమా. ఓకే. సో ఆ స్థాయి బలం, స్థాన బలం ఇవన్నీ కూడా నాకు సినిమాలోకి వచ్చిన తర్వాత అర్థం చేసుకున్నవే తప్ప నాకు ఎప్పుడూ నెవర్ ఇంటూ ఆన్ టు ద స్టేజ్ ఆర్ ఎనీథింగ్. ఓకే. అందరు చూడ్డానికి ఏమో సుబ్బరాజ్ ఆజాన్ బహుల్లా ఉంటారు, ఈయనకు కూడా కొంచెం భయపడ్డ సంఘటనలు ఉన్నాయంట. ఏంటది? ఉన్నాయా? భయం, భయం అంటే ఒకటైతే డెఫినెట్గా చెమట పట్టినట్టుగా అనిపించింది. ఒక్కటేంటంటే నాకే సిల్లీ అనిపించిన తర్వాత. సో అలాంటి సిల్లీ అనిపించింది ఏంటో చెప్తాను ఫస్ట్. నేను ఇక్కడ మన జూబ్లీ హిల్స్ నెక్స్ట్ ప్లేస్ కౌరి హిల్స్లో ఉండేవాడిని. అదేంటంటే పక్కనంతా కొండ, అంబేద్కర్ యూనివర్సిటీ కొండ అనమాట. ఇప్పుడు ఆ మధ్య నుంచి రోడ్ వేశారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర లేదా శ్రీనివాస టవర్స్ ఏదో ఒక పేరు, ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడిని. ఆ అపార్ట్మెంట్కి ఆబ్వియస్లీ ఐ యూస్ టు లివ్ అలోన్. అది డూప్లే అపార్ట్మెంట్, పైన ఫ్లోర్ ఉండేది. అది ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఇమ్మీడియట్గా ఏదో ప్లేస్కి అవసరమై ఏదో తీసుకున్నా. పైన ఒక 2 bedrooms, కింద మాస్టర్ బెడ్రూము, హాల్ అండ్ కిచెన్ ఉంది. నా ఇల్లు ఇప్పుడు లాక్ చేసుకుని బయటకు వెళ్తాను. ఎవ్రీథింగ్ విల్ బి లాక్డ్. ఎవరో రారు నా ఇంటికి ఫర్ షూర్, నాకు తెలియకుండా ఎవరు రారు. ఒకరోజు నైట్ 11-11:30 ఆ టైంకి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి స్నానం చేసి కిందే పడుకున్నాడు. నేను పైకి వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు పైన మొత్తం టోటల్ లాక్ చేసి ఉంది. లైట్స్ అన్ని ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి, బెడ్రూమ్లో ట్యూబ్లైట్ ఒకటి చేద్దరు ఉంటుంది కదా స్విచ్, ఫ్యాన్ వేసుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి పడుకుని ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని ఇలా వర్క్ చేసుకుంటున్నాను. ఏదో చేసుకుంటుంటే ల్యాప్టాప్ మీద మనకు విజన్ ఉంటుంది కదా, ఈ అవుట్ బ్లాక్లో ఒక హ్యూమన్ హెడ్ ఇలా వచ్చి కిందకి వెళ్ళింది. నాకు ఇల్యూజనా ఏంటో అర్థం కాల. ఇలా చూశాను, సౌండ్ లేదు, ఏమీ లేదు. ఇల్యూజన్ అయ్యి ఉంటుందిలే అంటే తీసుకుంటా, కానీ లోపల ఒక బీట్ పెరిగిపోతుంది కదా, హార్ట్ బీట్. సరే మళ్ళీ ఏదో వర్క్ చేసుకుంటుంటే 1 minute మళ్ళీ హ్యూమన్ హెడ్ ఇలా వచ్చి కిందకి వెళ్ళింది. మీరు అన్నది ఆఫ్ స్క్రీన్లోనా? ఆఫ్ స్క్రీన్ వెనక బెడ్కి బయట. బెడ్కి ఎదర్ తలుపు ఉంటుంది, బెడ్లోకి వచ్చి తలుపు, దీనికి మధ్యలో బెడ్ ఎడ్జ్ నుంచి అలా పైకి వచ్చి కిందకి వెళ్ళింది రెండోది. ఇంకటే చూడలా, దర్ ఇస్ సంథింగ్ బినీత్ మై బెడ్. ఏంటిది? వెంటనే ఫంక్షనింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది? డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్తుంది మైండ్. ఎలా డిఫెండ్ చేసుకోవాలి, ఏమై ఉంటుంది, మేలా ఫీమేలా హెడ్? హ్యూమన్ హెడ్డే, హ్యూమన్ హెడ్ లాగే లిటరలీ ఆ సైజులో ప్లేస్ వచ్చింది. ఓకే. ఈజ్ ఇట్ థీఫ్ ఆర్ థీఫ్కి నా ఇంట్లో దొబ్బి ఏముండవు, నా ల్యాప్టాప్ తప్ప పట్టుకెళ్ళి ఇదే ఉండదు. సరే ఫైన్, ఒకవేళ ఉన్నా ఇంత సౌండ్ అయింది, నేను స్నానం చేశాను, అప్పుడు లోపు ఏదో పారిపోవడం ఏదో అవ్వాలి కదా దొంగ అయితే. సో ఎవరన్నా ప్రాంక్ చేస్తున్నారా? తాళం ఎవరి దగ్గర లేదు, నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదు తాళం. సెకండ్ కీ విల్ బీ ఇన్సైడ్ హోమ్, ఒక ఎక్కడో లోపల ఎక్కడ బీరోలో ఎక్కడ పెట్టేస్తుంది. సో కీ ఎవరు జరగలేదు, ఎవరు వచ్చి ఉంటారు, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, కింద ఏముంది, బెడ్ కింద ఏదో ఉంది సంథింగ్, నాకు అర్థమైపోయింది ఇంకా ఆ పోస్చర్లో. కర్రలో లేవు. ఊర్లో మా ఇంట్లో అయితే మా ఫాదర్ ప్రతి తలుపు వెనకాల పెద్ద కర్ర పెట్టేవారు. ఎందుకంటే ఊర్లో అంటే ఏ పాములు వస్తాయి, ఏదో ఒకటి ఉంటుంది. కర్రలు లేవు, ఏమీ లేవు. సో ఏం చేద్దాం? ముందు ఏం చేసినట్టు బెడ్ ఎక్కి నుంచున్నాను. బెడ్ ఎక్కి నుంచుని బెడ్ మీద నడుచుకుంటే వెళ్ళి కింద చూశాను, ఏం కనపడలా. జంప్ చేసి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి డోర్ వేసాను ముందు. ఫస్ట్ సైన్ తలుపు కింద గ్యాప్ ఉంటుంది కదా, ముందు తలుపు వేసాం, హాల్లో లైట్ వేసి
తలుపు కిందకి బుర్ర పెట్టి చూశాను. ఏముంది? నా డబుల్ కాట్ బెడ్ కింద ఒక పెద్ద కోతి ఓ, ఇలా ఉంది. ఒరిజినల్ కోతి. ఒరిజినల్ కోతి, ఓ, పెద్దది, హ్యూజ్ కోతి. సరే తలుపు వేస్తాను కదా, ఎలా వచ్చి ఉంటుంది? ముందు రిలీఫ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ బీట్ తగ్గింది. నెమ్మదిగా పైకి వెళ్తే పైన సెకండ్ బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ కూడా సెకండ్ బెడ్రూము తలుపు తీసి ఉంది. అది ఎప్పుడు ఎవరు తీసారా, పొద్దున ఎవరు సర్వెంట్స్ క్లీన్ చేసినట్టు తీసి మర్చిపోయి ఉంటారా? ఆ వెనకాతలంతా కొండలు, అక్కడికేమో నెమళ్ళు ఇవన్నీ వచ్చి ఉండే అనమాట. ఓకే. సో అదేదో కోతి లోపలికి వచ్చి అలా కిందకు వచ్చేసి సెటిల్ అయిపోయింది అన్నమాట సంభవం అలా కింద. అప్పుడు ఆ బెడ్రూము, ఈ బెడ్రూమ్ బయట కూడా బాల్కనీ, అది కూడా ఫేసింగ్ దట్. సరే నెమ్మదిగా వెళ్ళి ఆ తలుపు తీసి కర్ర తీసుకొచ్చి దీని అతలో నుంచి కొడితే బయటకు వెళ్ళింది. అంటే ఆ ఇంపాక్ట్ అంటే అదే అంటాను, భయం వేస్తుంది కానీ బట్ ఇట్స్ అ వెరీ సిల్లీ థింగ్. అలాంటి సిచ్యువేషన్లో కోతి కనబెట్టేటికి సిల్లీగా నవ్వు వస్తుంది. ఓకే. నిజంగా చెమటలు పట్టించింది ఏంటి? నిజంగా చెమటలు పట్టించిందంటే, నేను అదే కొండాపూర్లో ఈ ఇంటికి ముందు ఇంకో ఇంట్లో ఉండేవాడిని. అదే ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవారు ఎదురుండే ఆపోజిట్ ఫ్లోర్కి 2 అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్లో నేను ఉండేవాడిని. నాకు ఇది కూడా సమ్వేర్ అరౌండ్ 9:30కి నా ఎదురుగుండా ఉండి ఫ్రెండ్ ఫోన్ చేశాడు. సుబ్రాజ్ గారు ఇంట్లో ఉన్నారా అని. ఉన్నానండి. అంటే మేము ప్రసాద్ సైమాక్స్కి వచ్చాము, నేనుని మా వైఫ్ని, మా పాపని పనిపిల్ల ఇంట్లో ఉన్నారు. అరగంట నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. ల్యాండ్లైన్ చేస్తాను, సెల్కి చేస్తాను, ఫోన్ ఎత్తట్లేదండి. ఒక్కసారి మీరు తలుపు కొట్టగలరా, ఏంటో చూడగలరా లోపల? తలుపు కొడుతున్నాను వెళ్ళి గబగబా. ఇంకా కంగారు వచ్చేస్తుంది కదా ఆబ్వియస్గా, అలా ఫాదర్ చెప్పేటోడికి. కొడుతున్నాను, తీయట్లా. కిటి తలుపు గుద్దుతున్నాను, తీయట్లా. నెమ్మదిగా సన్షేడ్ మీదకి వచ్చి ఇటు పక్క కిటి తలుపులు కొడుతున్నాను, తీయట్లా. మేడ మీదకి వెళ్ళాను, పక్క నుంచి చూసి ఆ పక్కన సన్షేడ్ మీద దిగి ఆ తలుపు కొడుతున్నాను, తీయట్లా. రెస్పాన్స్ లేదు. చిన్నపిల్ల ఇంకా టైంగా మస్ట్ బి సమ్ 3 years old, 2 to 3 years old లోపు పిల్ల. తలుపులన్నీ లాక్ చేసి ఉన్నాయి. టెన్షన్ వచ్చేసిందండి. అంటే లిటరలీ భయం కాదు కానీ మైండ్ ఫంక్షనింగ్ అయిపోతుంది కదా అలాంటి మూమెంట్స్లో. ఏం చేయాలి ఇప్పుడు? ఆయనకేమో తీయట్లేదంటే తలుపులని చేస్తే ఆయన ప్యానిక్ అయిపోతాడు అక్కడ. అవును. సో ఇప్పుడు ఆయనకు ఆన్సర్ చెప్పాలి, ఏమవుతుందా? సో కంటిన్యూస్ పైకి కిందకి తిరుగుతా, ఇంకా ఎన్ని చేయాలో అన్నీ చేస్తా. కాసేపు కూర్చుని ఇప్పుడు ఏం చేయాలి అనే, తలుపు బదలగొట్టేద్దామా? సో హ్యూజ్, అంటే టేకులతో చేసిన పెద్ద డోర్లు, ఇట్స్ నాట్ బదలగొట్టడం అంత ఈజీ కాదు. దట్టు వాళ్ళదేమో డూప్లే, ఆ ఫ్రంట్ హౌస్, ఆ మెట్లుండి లోపల పైన ఇంకో రూమ్ ఉండే. పైకి వెళ్తున్నాను, అసలు ఎక్కడ రెస్పాన్స్ లేదు ఎక్కడి నుంచి. సరే ఇంకా పగలగొట్టేద్దాం ఏదో ఒకటి అని డిసైడ్ అయితే ఒక 1/2 hour వెయిట్ చేసి, లోపల ఏసీఎస్ని పడుకుంటారా, ఆ సౌండ్స్లో వినపట్లేదా, టెన్షన్ వచ్చి కిందకి వెళ్ళి ముందు మెయిన్ ఆపేసాను. మొత్తం బిల్డింగ్ మెయిన్ ఆపేసి తలుపులు కొట్టినాను ఇట్లా. వాళ్ళది ల్యాండ్ లైన్ నెంబర్ నా దగ్గర లేదు, అండ్ ఆ పిల్ల దగ్గర ఏ ఫోన్ ఉందో నాకు తెలియదు. సో మళ్ళీ సందీప్ కొట్టి, ఆయన ఈ లోపు నుంచి నాకు కొడుతున్నాడు ఫోన్లు, భయ ఇంకా తీయట్లేదు తలుపు అని చెప్తున్నాను నేను. సో మెయిన్ ఆపేసిన తర్వాత ఇప్పుడు కొట్టండి ఒకసారి అంటే ఆయన కొడితే అప్పుడు పనిపిల్ల లేసెత్తింది. దిస్ ఇస్ టోటల్ డ్రామా ఆఫ్ ఆల్మోస్ట్ 45 minutes. అంటే భయం అంటే నిజంగా చెమటలు పట్టి అంత భయం అంటే దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ నాకు ఇంకా నేను సందీప్ని, అదే వాటెవర్ ఫ్రెండ్ని, ఆవిడని ఇద్దరిని దయచేసి మీరు ఎప్పుడు అలా వదిలి వెళ్ళకూడదు మీరు ప్లీజ్ అంటే. నాకు అంటే 45 minutes ఆఫ్ నరకం. అదే నిజంగా పడుకుందా పాప? పాప పడుకుంది, పిల్లమ్మ గదిలో పడుకుంది, ఏసీ ఆన్ చేస్తుంది. సో దాంతో వినపట్లేదు ఏమి వాళ్ళకి. ల్యాండ్లైన్ బయట ఉంది, సెల్ ఫోన్ ఏమో సైలెంట్లో పెట్టేస్తుంది. ఇంకా సౌండ్స్లో వినపడవు కదా. మీరేంటి చాలా సెన్సిటివా? చాలా వెరీ ఎమోషనల్, నో డౌట్, వెరీ ఎమోషనల్.
ఎలాంటి వాటికి ఎమోషన్ అవుతారు మీరు? యా ఆఫ్ కోర్స్ హ్యూమన్ రిలేషన్స్కి డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఎమోషనల్, నో డౌట్. మెటీరియల్ థింగ్స్ మీద పెద్ద ఉండదు. బ్రదర్స్ ఎంత ఉన్నారు? అన్నయ్య, మా అన్నయ్య. ఎల్డర్ వన్. ఓకే ఓకే. వాళ్ళతో ఎలా ఉంటుంది మీ రిలేషన్ పిల్లలతోటి? పిల్లలతో నేను ఎక్కువ ఐ ట్రై టు నాట్ టు గో వెరీ క్లోజ్, ఎందుకంటే క్లోజ్ ఏంటి మళ్ళీ ఐ కాంట్ బీ పార్ట్. సేమ్ ఆర్జీవి పాలసీ. ఐ డోంట్ నో బట్ అంత క్లోజ్కి వెళ్ళలేను. వెళ్తే మళ్ళీ నాకు ఐ విల్ బికమ్ మోర్ ఎమోషనల్. మీరు అంటే నాకు తెలిసి అంటే ఇప్పటి వరకు మీరు పర్సనల్గా ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలు కానీ, చాలా 4 గోడల మధ్య బాధపడ్డ సంఘటనలు కానీ అసలు ఏమీ లేవు? ఏడుపు కానీ, ఆ కోపం కానీ, ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, ఇలాంటివి ఎక్కువ వెన్ యూ ఎక్స్పెక్ట్ సర్టన్ థింగ్స్ టు హ్యాపెన్ ఓకే అండ్ అవి జరగలేదు, దట్ ఈస్ వెన్ యూ విల్ గెట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అవి ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ ఎందుకు నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేసి కూర్చొని ఇది అయిపోతుంది. సో ఆ కండిషన్ ఎప్పుడు ఐ నెవర్ ఫేస్డ్. అంటే చిరాకు వస్తూ ఉంటుంది. అంటే మెయిన్ మనకి అంటే రెగ్యులర్గా అందరికీ వచ్చి చిరాకులాగా, బికాజ్ ఐ డ్రైవ్ ఎ లాట్. ఓకే. ట్రాఫిక్స్లోని వాటిలోని సెన్స్లెస్గా డ్రైవ్ చేసి వాళ్ళని చూసినప్పుడు అండ్ ఎస్పెషల్లీ నైట్స్ మనకి, ఎందుకంటే ఈ ఒకటే రోడ్డు మీద 2 ways ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ అంటే మరీ అంటే చాలా స్టూపిడ్గా అనిపిస్తుంది, సెన్స్లెస్ అండ్ ఇడియాటిక్గా అనిపిస్తూ ఉంటాయి. హై బీమ్ వేసుకుని వస్తుంటారు సిటీస్లో. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? మనం హై బీమ్ వేస్తే ఎదురోళ్ళ కళ్ళకి కనపడదు వాళ్ళవే అని కొడతా ఉన్నా, మీరు హైలో కొడతా ఉన్నా కూడా పట్టించుకోరు వాళ్ళు, అంతే ఇంకా పశువుల్లో వెళ్ళిపోతుంటారు అనమాట హై బీమ్ వేసేసుకుని. సిటీలో ఉన్నప్పుడు లో బీమ్లో వెళ్ళాలని కామన్ సెన్స్ అక్కడ బాగా చిరాకు వస్తూ ఉంటుంది. సో ఇట్ డజంట్ మేక్ యూ అంతే యాంకర్ వచ్చేసి అంత ఉండదు కానీ. అండ్ రఫ్ డ్రైవింగ్లు, ఫ్రీ లెఫ్ట్లో వదలరు, తీసుకెళ్ళి ఫ్రీ లెఫ్ట్ అడ్డంగా పెట్టుకుంటారు కారు. అంటే కామన్ సెన్స్ లేకపోవడం అంటే ఇంకా అది ఇంకా లెట్ us hope when good things are happening in our country, it's just started. సో అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి డెఫినెట్గా, ఆశిద్దాం. మంచిగా జరుగుద్ది అంటారా? అయ్యో ఫర్ షూర్, ఐఎమ్ సూపర్ 100-200% కాన్ఫిడెంట్. మంచిగా జరుగుతుందంటారా అని తీసి పక్కన పెడితే అసలు ఆ స్టెప్ ఏంటండి? డిమానిటైజేషన్ అని చెప్పి ఓవర్ నైట్ 500,000 notes క్యాన్సిల్ చేయగలిగి దమ్ము నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఎనీ లీడర్ ఇన్ ద వరల్డ్ కెన్ వెంచర్ సచ్ కైండ్ ఆఫ్ ఎ స్టెప్. వినలేదు, నేనైతే వినలా ఇప్పుడు. మన హిస్టరీ, మన పాత పురాణాలు ఏమైనా జరుగుంటే అలాంటిది ఏమైనా రేపు జరుగుండాలి, కానీ ఈ టైమ్స్లో అంత వెంచర్ చేయగలిగి దమ్మున్నాడు ఎవడో నాకు తెలిసి అయితే ఉంటాడు. దాని మీద నెగిటివ్ ప్రచారం కూడా అవుతుంది. నెగిటివ్ ప్రచారం ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ వల్ల కొంత దానికి ఎఫెక్ట్ అయిపోయి ఆ నెగిటివిటీ తీసుకొస్తున్నారు. కానీ లాంగ్ రన్, మీకు లాంగ్ రన్ కూడా అక్కర్లేదు. ఈవెన్ వెరీ ఫ్యూ డేస్లోనే యూ విల్ సీ ద ఫ్రూట్స్, నో డౌట్ కదా. అప్పుడు దాకా కాస్త ఓపు పట్టాలి, ఓపు పట్టలేని వాళ్ళు దే విల్ బి బౌన్సింగ్ ఆన్ ఇట్. ఓకే. అండ్ ఈ బాహుబలి సినిమాకి వస్తే మొన్న ఏదో ఫుటేజ్ కొంచెం లీక్ అయింది, అది ఏంటి, ఎలా జరిగింది? అగైన్ అదో సెన్స్లెస్ థింగ్ చేసిన వాళ్ళు. అంటే అది ఏదో అంటే ఆ సరదా మీద చేస్తారో మరి లేకపోతే ఏమొస్తుందో దానివల్ల నాకైతే అర్థం కాదు. వేలం టెక్నాలజీ ఎవరు లీక్ చేశారో ఈజీగా పట్టుకోవచ్చు. సో ఏ సిస్టమ్ నుంచి వచ్చిందో డెఫినెట్గా చేసేసి పట్టేసుకుంటారు. చేసింది ఏమో ఎవరు వాంటెడ్గా చేసినాడు, గ్రాఫిక్ డిజైనర్ చేసినాడు, వాంటెడ్గా చేస్తారు కదా, లేకపోతే ఎందుకు చేస్తాడు? నేను చేయను అనుకుంటే చేయడు కదా. పొరపాటున కూడా జరుగుండొచ్చు, సపోజ్ బయట పాస్ అయిపోవడమా? పాస్ అయిపోవడం పొరపాటు ఎలా అవుతుంది? ఓకే, కావాలని చేస్తాడు గారు. మరి అదే అంటున్నాను, నాకు అడిగి ఎవరికైనా అలాంటి చేయడం వల్ల ఏం వస్తుందో తెలియదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్లో ఏం అర్థం కాదు, కథ అర్థం కాదు, ఏ పాయింట్ అర్థం కాదు, ఎందుకు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాదు. దట్ ఈస్ నాట్ డన్, ఇట్స్ టోటలీ విఎఫ్ఎక్స్, అదే వాటర్ బ్లూ మ్యాట్స్ అయ్యి ఉన్న దాంట్లో. అండ్ దట్ టోటల్ మ్యూట్ ఉంటుంది, పోనీ డైలాగులు వినపడవు. ఏంటో సరదా వాళ్ళకి, సేడిజం అది. ఎందుకు వస్తుందంటే సేడిజం. అంటే మరి అతను పర్సనల్ లెవెల్లో ఏదన్నా గ్రెడ్జ్ ఉందో మరి ఎవరి మీదన్నా, ఇవి నెవర్ నో వాట్
బట్ ఏ పర్సనల్ గ్రెడ్జ్ ఎలాంటిది ఉన్నా అది అనెతికల్ కదా. అవును. ఏదైనా టెన్షన్ ఫీల్ అయ్యారా ఈ టీం? అదే అన్న ఎవరికేం అర్థమవుతుంది అది ఎందుకు మీకు ఫస్ట్ టైం అయినప్పుడు కూడా ఏం అర్థమవుతుంది దానివల్ల మీకు అంత కిక్ ఆఫ్ ఎనీథింగ్ మీకు ఆ ఫ్లోలో చూసినప్పుడు ఉండే కిక్ మీకు అలాంటి బిట్స్ అండ్ పీసెస్ కింద చూడడం వల్ల ద మోస్ట్ ఎవైటెడ్ వాట్ ఎవర్ పాయింట్ మీకు అది యాక్చువల్గా విజువల్గా పాయింట్ చూసినా సీక్రెట్ పాయింట్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ అది చూసినా మీకు అర్థం కాదు ఇలాంటి క్లిప్లు. Unless you go through the total screenplay of the story, you won't get anything. రాజమౌళి గారి వర్కింగ్ స్టైల్ గురించి చెప్పిన అంటే మీరు చాలా మందితో వర్క్ చేశారు కదా, ఈయనతో ఫస్ట్ టైం చేశారు. ఎలా ఉంది ఆయన సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు లేకపోతే అంటే ఆయన మోర్ ఆఫ్ ఆయన విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఏదైనా షార్ట్ చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది షార్ట్ ఏంటి ఎలా వెళ్తుంది. ఆయన ఒక్క దగ్గరే ఆయనతో ఆ షార్ట్స్ చేస్తుంటే అర్థమవుతుంది ఇది అవుట్పుట్ ఎలా వస్తుంది అంతే. మీకు అర్థమైందా? సో హీ డస్ ఆల్ ది మ్యాజిక్ ఏదో చేస్తాడు ఆయన. మిగతా షార్ట్లు వాట్ ఎవర్ చేసేటప్పుడు ఓకే ఈ షార్ట్లో ఇలా చేసి ఆయన ఏమంటాడు దానికి రెగ్యులర్గా ఒక ఎక్స్ప్రెషన్ ఏదో ఉంటుంది ఈ ఎమోషన్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్. సుబ్రాజ్ నాకు వద్దు ఇంకోటి ఇది ఏదైనా పెట్టండి ఇదేంటి ఇది ఇలా అడుగుతున్నారు ఏంటి ఎందుకన్నది చెప్పరు తెలీదు. అది కరెక్టేనా? ఒక డైరెక్టర్ ఎందుకు అనేది చెప్పకపోవడం అనేది లేదు ఎందుకు అది ఎలా ఉంటుందో చూద్దాం అంటారు. ఇప్పుడు అదే అంటున్నా మీకు దర్శకుడు ఒకటి దర్శించేటప్పుడు ఆయన మైండ్లో ఏం దర్శిస్తున్నాడో అందే నువ్వు సిమిలర్గా దర్శించలేకపోవచ్చు కదా. సో కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు ఎలా అంటే ఓకే ఈ షార్ట్ అంటే ఏంది సీన్ కూడా చెప్పకుండా ఒక ఇది ఇక్కడ షార్ట్ ఇవ్వు నాకు తెలుసు అక్కడ ఎక్కడ యాడ్ చేసుకోవాలో ఎలా దాన్ని ఇన్సర్ట్ చేయాలో మేబీ మ్యాజిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా. వీళ్ళు మాత్రం గుడ్డిగా ఒక ఎక్స్ప్లెయిన్ ఇచ్చిపోతారు, మీకు కూడా తెలియదు ఎందుకు ఇచ్చారు. డెఫినెట్లీ చెప్పలేం. డెఫినెట్లీ మెనీ టైం అది చెప్పడం కరెక్టా చెప్పకపోవడం కరెక్ట్ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. తప్ప ఇప్పుడు ఫైనల్గా కావాల్సింది ఆయనకి డైరెక్టర్ గారికి. ఆయన కావాల్సినట్టు నువ్వు చేయడమే పాయింట్. నువ్వు ఎందుకు చెప్పకపోతే నేను చేయనంటే సెన్స్ లేదు అది. నాకు ఇది ఒకసారి యోగి సినిమా చేశాం. యోగి సినిమా వినాయక్ గారితో చేస్తుంటే ఫస్ట్ టైం నేను వినాయక్ గారితో వర్క్ చేయడం. ఒకరోజు సినిమా షూటింగ్ అయిపోయింది నాది, నా డేట్స్ అయిపోయింది, క్యారెక్టర్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. మిగతా ఏయో ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు ఆయన. రాత్రి 9కి నేను ఇంట్లో ఉంటే ఫోన్ చేశాను, సుబ్బు ఒకసారి లొకేషన్కి రా. ఎవరు? వినాయక్ గారు. ఏంటి సంగతి అంటే రా చెప్తాను నీకు. వెళ్ళా, ఆయన షూట్ చేస్తా నాకు ఒక 2 షాట్లు కావాలి సుబ్బు, సరదాగా చేద్దాం చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో అని అన్నాడు ఆయన. అంటే మన క్యారెక్టర్ అంతా అయిపోయిందండి అంటే ఏదైనా సీన్లోనా కాదు కదా, సీన్కి సంబంధం లేదు కాదు, నాకు ఏదో ఒకటి అనిపించిందో చేద్దాం. ఈడేంటంటే చాలా కన్నింగ్ గుంటనక్క లాంటి క్యారెక్టర్ ఈడు. ఓకే, నా క్యారెక్టర్ ఆ కన్నింగ్ క్యారెక్టర్. విలన్ను నా అన్నయ్య ఇంకో క్యారెక్టర్ ఉంది మెయిన్ విలన్ను, కానీ ఈడు గుంటనక్కలాగా ఉండే క్యారెక్టర్. ఒక 4 కుర్రోళ్ళని హెంచ్మెన్ లాంటి వాళ్ళు రమ్మని మెట్ల మీద కూర్చుని ఏడిసేస్తా, ఆ యోగిగా అంటే భయం వేసిపోతుందిరా అని చెప్పి ఒక షాట్ అన్నాడు. టోటల్ నాన్ సింక్. అంటే ఇంకా అసలు నాకు అర్థం కాలే ఏంటిది అసలు క్యారెక్టర్ అది కాదే, క్యారెక్టరేషన్ అది కాదే, మొత్తం సీన్ ప్లే అంతా ఫెంటాస్టిక్గా అయిపోయి వచ్చేసింది, ఇది ఎందుకు మధ్యలో ఇన్సర్ట్ చేస్తున్నాడు షాట్. అలాంటి ఒక 2. ఇంకో షాట్ ఏమో భయం వేసిపోతుందా అని ఉడికిపోతా ఒక షాటు, ఏడిసేస్తా నాకు ఆ యోగిగాడు అంటే భయం వేసిపోతుందిరా అని ఒక షాట్. 2 షాట్లు తీసుకుని సినిమాలో పెట్టారు. మేము చేస్తాం, అయిపోయింది. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ ఫోన్ కాల్ రవితేజ. ఒరే ఆ ఏడుతా యోగిగాడు అంటే భయం వేసిపోతుందని ఉడికిపోతా ఉన్నా చూడ, ఈ అమ్మాయి ఏం చేశారా షార్ట్లు ఎదిరిపోయిందిరా. ఇంక ఇప్పుడు దీనికి లాజిక్ ఏం చేద్దాం అంటే సిచ్యువేషన్ ఏంటో కూడా తెలీదా? అదే అంటున్నాను నేను. ఆ 2 షాట్లు రవితేజకి సినిమా సంబంధం లేదు. ఆయన సినిమా చూడగానే ఫస్ట్ చేసి అదిరిపోయిన 2 షాట్లు అన్నాడు ఆయన.
అంటే ఇట్స్ నాట్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ఎ సినిమా, ఇట్స్ నాట్ ద ఫ్లో ఆఫ్ మై క్యారెక్టర్స్ ఎమోషన్. అది ఎందుకో వర్కౌట్ అయినాయి. అది డైరెక్టర్ అంటే ఇంతకు ఎందుకు పెట్టారు ఆ షాట్? నేను ఆయనకి మధ్యలో అలాంటిది ఒకటి పెట్టి హీరోయిజం రేస్ చేయడానికో లేకపోతే వీడికి భయం వేయడం అనే దాని మీద ఆయన ఏదో ఒక ఎమోషన్ ప్లే చేశాడు. ఓకే, అది వర్కౌట్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి లాజిక్ ఏం మాట్లాడుతూ ఉంటున్నాను, సినిమాకి దీనికి సంబంధం లేదు. అంటే నేను అది ఒక దట్ ఈస్ డైరెక్టర్. ఒక డైరెక్టర్ అంటే ఓకే, అది కరెక్ట్, 100% కరెక్ట్ కాదంటలేదు. అంటే నా వర్షన్ ఏంటంటే ఒకసారి డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది అంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉండొచ్చుగా ఆర్టిస్ట్కి. అదే అంటున్నాను, అది క్యారెక్టర్ అయిపోయింది అంటున్నాను నేను. క్యారెక్టర్తో సంబంధం లేదు ఇది, ఈ షార్ట్స్ క్యారెక్టర్తో సంబంధం లేదు. ఓకే ఓకే, అదేంటో అతని వర్షన్ ఏంటో చెప్తే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసే ఆయనకి ఏదో అలాంటిది ఏదో ఉంటే ఏదో వర్కౌట్ అవుతుందని ఆయన అనిపించింది. దానికి అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఎందుకు? ఆన్ ది డైరెక్టర్స్ కట్. ఇప్పుడు మీకు ఎనీవేర్ దే విల్ బి డైరెక్టర్స్ కట్. ఆ డైరెక్టర్స్ కట్లో ఆయనకి ఇలా ఉంటే బాగుంటుందని అనిపించింది. సంథింగ్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సంథింగ్ ఇన్ హిస్ మైండ్. సో వై నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్? ప్రతి ఒక్కటి కన్విన్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం ఎందుకు? ఐ డోంట్ నో. అంటే అదే అది వర్కౌట్ ఉంది అనిపించింది. అది యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ యువర్ డ్యూటీ టు పర్ఫార్మ్ ఇట్ అన్ యాక్టివిటీ. సో చేసేయి. ఆయన టోటల్ ఆయన కట్లో అయినా అది వర్కౌట్ అయితే ఉంచుకుంటారు, అలా తీసేసుకుంటారు కదా, అది అనిష్టం కదా. కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏమన్నా? ఓకే, అంటే మీరు అంటే ఏదో రెగ్యులర్ ఆన్సర్ చెప్పకండి, మామూలుగా మీరు ఇప్పటివరకు వర్క్ చేసిన అందరు డైరెక్టర్స్లో వర్కింగ్ స్టైల్ ఎవరిది మీకు బాగా అనిపించింది? రెగ్యులర్ ఆన్సర్ కాదండి, ఎందుకంటే బాగా అనిపించడానికి నాకు ఇలా అయితే బాగుంటుందని నేను ఎప్పుడు కూర్చోలే. ఫస్ట్ పాయింట్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టైల్ గాట్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ ఇట్స్ ఎ లెర్నింగ్, కంటిన్యూస్ లెర్నింగ్. ఈచ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ లెర్నింగ్. ఓకే, అందరికి వెరీ వెరీ డిఫరెంట్ స్టైల్స్. ఓకే, కృష్ణవంశీ గారి దగ్గర నుంచి, పూరి దగ్గర నుంచి, మా సుకుమార్ దగ్గర నుంచి, వినాయక్ దగ్గర నుంచి, అందరూ ఎవ్రీ వన్ గాట్ దేర్ ఓన్ యునీక్ స్టైల్స్ ఆఫ్ దర్ డైరెక్షన్, యునీక్ స్టైల్స్ ఆఫ్ రిప్రొడ్యూసింగ్ ద బ్యూటీ ఆఫ్ దర్ థాట్స్. పూరి గారి కొన్ని ఉంటాయి. పూరి గారి ఏంటంటే పొద్దున్నే లొకేషన్కి వచ్చి ఏదో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీన్ ఏదో ఇంకోటి ఏదో రాసేస్తాడు, ఆన్ ది స్పాట్ కరెక్ట్ చేసేస్తాడు మొత్తం సీన్. అసలు ఆ సీన్ అనుకున్న తీసేసి ఇంకోటి ఏదో పెట్టేస్తాడు. అవన్నీ మ్యాజికల్గా వర్కౌట్ అవుతుంటాయి. ముందు స్క్రిప్ట్లో బౌండ్ చేసింది, అంటే బౌండ్ కాదు, ముందు రాసేసుకుని స్క్రిప్ట్లో ఉన్న సీను ఏదో ప్రకాష్ రాజ్ ఎంట్రీ అనేది ఇలా ఇలా చేద్దాం ఈ సీన్ అనుకుని లొకేషన్కి వచ్చి టోటల్ సీన్ మార్చేసి ఇంకో రకంగా ఏదో తీస్తాడు ఆయన. ఓకే, సో దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డైరెక్టర్స్ మైండ్స్. ఇది వర్కౌట్ ఎందుకంటే వర్కౌట్ అయినాయి చాలా. ఓకే, కృష్ణవంశీ గారు కూడా అలాగేనంటగా స్పాట్లో వచ్చి ఆయన కూర్చుని రాస్తుంటాడు. ఆయన స్పాట్లో కూర్చుని రాసి ఒక సీన్ నాకు కృష్ణవంశీ గారు శశిరేఖ పరిణయంలో నాకు తెలీదు, ఆ సీన్ నాకు తెలియదు. బేసికల్గా వంశీ గారు ఏంటంటే బ్యాక్ స్టోరీ టు గెట్ ద ఆర్టిస్ట్ యాక్టర్ ఇన్ టు ద మూడ్కి నువ్వు ఇలా వచ్చి ఏదో ఇలా మాట్లాడి మీ బావతో ఇలా మాట్లాడి లేకపోతే ఆమెకి తీసుకెళ్ళి అనేదంటోడికి ఆ యాక్టర్ దాంట్లోకి ఇమ్మడానికి హీ షుడ్ బి ఎ గ్రేట్ పెర్ఫార్మర్. అంటే ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ అయితే తప్ప టపక్ని వెళ్ళిపోలేడు. మాలాంటి యాక్టర్స్కి ఏంటంటే ఆయన ఒక బ్యూటిఫుల్ బ్యాక్ స్టోరీ క్రియేట్ చేస్తారు. మీకు శశిరేఖ పరిణయం అనే కథ నాకు కథ తెలీదు, ఎందుకంటే వంశీ గారు కథలాగా ఉండదు. ఆయన ఒక లైన్, ఒక స్ట్రీక్ ఉంటుంది, ఆ స్ట్రీక్ మీద ఆయన దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటారు, ఆయన ఎమోట్ చేసుకుంటూ వెళ్తుంటాడు మొత్తం. ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ అది. నా క్యారెక్టర్ వచ్చినప్పుడు సార్ ఏంటి సార్ అది నా క్యారెక్టర్ ఏంటంటే ఆయనకు బ్యాక్ స్టోరీ చెప్పాడు. ఇది నీ క్యారెక్టరు, నీకు తల్లిదండ్రులు లేరు, నీ అక్క అంటే నీకు ప్రాణం, ఎందుకంటే నీ అక్కని పెంచింది చిన్నప్పటి నుంచి, ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ నాన్న చచ్చిపోయారు. సో మీ అక్కే సర్వస్వం నీకు అనుకునే టైంలో పక్కూరు జమీందారు గారు వాళ్ళ అబ్బాయి మీ అక్కని ఎక్కడో చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి మీకు ఆస్తిపాస్తులు లేకపోయినా ఆయన ఖర్చులు పెట్టుకుని వచ్చి మీ అక్కని పెళ్లి చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. ఓకే,
నీకు మీ అక్క అంటే సర్వస్వం కాబట్టి నువ్వేం చేస్తావు మీ అక్క లేకుండా ఒక్కడవే అని చెప్పి మీ అక్కకి బావకి తెలియకుండా వాళ్ళ కారు డిక్కీ ఎక్కేసావు. ఎక్కేసి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత మీ వాళ్ళ అత్తోరింట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు దిగావు. నువ్వేంట్రా వచ్చేసి ఎలా వచ్చావంటే నేను నిన్ను వదిలే ఎక్కడికి ఉండలేను అక్క అని చెప్పేసి మీ అక్కని బట్టి ఏడుతున్నావు. మీ బావ చూసి జాలేసి సరేరా నువ్వు మీ అక్కతో పాటు నువ్వు అని చెప్పేసి తీసుకున్నాను నేను. ఇది కదా. సో అప్పటి నుంచి మీ బావ దగ్గర అక్క దగ్గర ఉండిపోయావు అంతే. మీ బావకి కూడా నువ్వంటే విపరీతం ఇష్టం. మీ బావ కోపం వచ్చినా ఏం వచ్చినా ఆనందం వచ్చినా అన్నీ నీతోనే. చిరాకు వచ్చిన ఊర్లో ఎవడి మీద లేకపోతే దేశం మీద ఎవడి మీద ప్రధానమంత్రి మీద కోపం వచ్చినా నిన్నే తిడతాడు, నిన్నే కొడతాడు. అంత చనువు ఇంట్లో. మీ అక్కకి బావకి నీకు ఒక మేనగోళ్ళు పుట్టింది. పుట్టి అమ్మాయి ఎక్కడ చదువుకొని వచ్చింది, అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పి మొదలెట్టాం. ఇక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందంట. దీనికి ఇక్కడి నుంచి సినిమా. దాని ముందుదంతా బిఫోర్ స్టోరీ. ఇది ఒకటే చెబుతాడు మీకు. సో ఒక యాక్టర్కి ఏమవుతుంది, ఒక ఈజ్ వచ్చేస్తుంది. ఇల్లంతా ఆడిది, వాళ్ళ అక్కదే బావది. వాళ్ళ అక్క బావ మీద ఏ గవ్వాలన్నా తట్టుకోలేడు బావమర్ది. అలాంటి వేషం. వాళ్ళ బావ వీడిని కొడుతూ ఉంటాడు. వాళ్ళు బావ కొడుతుంటే కూడా వీడికి ఆనందమే. తనులు తింటూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. మేనగోళ్ళు అంటే ఇష్టం. ఇక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందని చెబుతాడు. సో ఈ బ్యాక్ స్టోరీ ఒక ఆర్టిస్ట్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే జస్ట్ గెట్ ఇంటు ద ఫ్లో. ఓకే అండి, షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంత లీజర్గా మాతో టైం స్పెండ్ చేశారు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నెక్స్ట్ ఇయర్ ఇండియా మారినట్టే మీరు కూడా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఈ ఇంటర్వ్యూ చూసాక ఇంకా మీకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుద్దని అనుకుంటున్నాను. చాలా మంది తెలియకపోవచ్చు మీకు ఇంకా పెళ్లి కాలేదని. ఇంకా పోటీ ఎక్కువ అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు మంచి భర్త అవుతారని మాత్రం అర్థమైపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.